ది లెవెల్స్ ఆఫ్ టీచింగ్ మనం చదివాము. దేర్ ఆర్ 3 లెవెల్స్ ఆఫ్ టీచింగ్: మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్ అండ్ రిఫ్లెక్టివ్ లెవెల్. మెమరీ లెవెల్ అంటే మనకి చిల్డ్రన్ కి ఉండేటటువంటిది రోట్ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్, డెవలపింగ్ లెవెల్ అండ్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ డెవలప్డ్ లెవెల్. రిఫ్లెక్టివ్ లెవెల్ మీన్స్ దీస్ ఆర్ అడ్వాన్స్డ్ పీపుల్ విత్ సమ్ మెచ్యూరిటీ, విత్ ఫుల్ మెచ్యూరిటీ. సో వీటిల్లో ఈ మూడింటికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి ఎలా ఉంటుందంటే, దిస్ ఈస్ ది క్వశ్చన్: వాట్ ఆర్ ది బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఆర్గనైజింగ్ టీచింగ్ అట్ అండర్స్టాండింగ్ లెవెల్? ఇక్కడ చూడండి, సెకండ్ లెవెల్ అడిగాడు, అండర్స్టాండింగ్ లెవెల్. వాట్ ఆర్ ది బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఆర్గనైజింగ్ టీచింగ్ అంటే ఫర్ ప్రాపర్లీ taking forward the teaching process at understanding level. What are the minimum requirements, basic requirements, fundamental requirements? So ఇందులో ఏం చెప్తానంటే, గివింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ బీయింగ్ ప్రెజెంటెడ్. ఇది మనం చెప్పాం. అండర్స్టాండింగ్ లెవెల్లో కూడా ఎప్పుడైనా చూడండి, మీకు టెర్మినాలజీ మారటం లేదు. దీస్ ఆర్ ది కీవర్డ్స్. గివింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అన్నారు అంటే అండర్స్టాండింగ్ లెవెల్ అనమాట. నిన్న నుంచి చాలా వచ్చాయి మనకి రెఫరెన్సెస్. సో దిస్ ఈస్ వన్ ఆప్షన్ విచ్ ఈస్ ది బేసిక్ రిక్వైర్మెంట్. అండ్ దెన్ presenting facts with focus on remembering the basic features underlying them. ఇక్కడ presenting facts with basic features అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఇది అండర్స్టాండింగ్ లెవెల్లోకి రాదు, ఇది రిఫ్లెక్టివ్ లెవెల్లోకి ఎడుతుంది. కనుక రెండు రాదు. మూడు, గివింగ్ ఆపర్చునిటీ టు ప్రాంప్ట్లీ సప్లై ది నీడెడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా అంతే. నీడెడ్ ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్లీ స్టూడెంట్ సెంటర్డ్. దిస్ గోస్ అండర్ ది థర్డ్ వన్, రిఫ్లెక్టివ్ లెవెల్లోకి పెడుతుంది. కనుక ఇది కూడా రాదు. అండ్ దెన్ కండక్టింగ్ డిస్కషన్స్ టు ఎగ్జామిన్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎన్ ఇష్యూ. ఇక్కడ ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్ టు హ్యావ్ డిస్కషన్స్ విత్ ది స్టూడెంట్స్. సో దిస్ కమ్స్ అండర్ a good strategy for teaching at understanding level. And then providing opportunity to students to give their own interpretation of facts presented. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి, చాలా సార్లు ఇస్తారు. దిస్ ఈస్ కనెక్టెడ్ విత్ విచ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అని అంటే, అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ అని అంటే, గివ్ దేర్ ఓన్ రిప్రజెంటేషన్. స్టూడెంట్స్ అలౌడ్ టు గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. వాడిని ఫ్రీగా చెప్పనివ్వాలి, ఎందుకంటే అప్పుడప్పుడే వాడు తెలుసుకోవడం ప్రారంభం చేస్తున్నాడు, ఆలోచించడం. సో వాడు ఏమనుకుంటాడు, వాడిని చెప్పనివ్వాలి. లెట్ ఇట్ బి రైట్ ఆర్ రాంగ్, దట్ వీ కెన్ బి డిస్కస్ లేటర్. ఫస్ట్ హీ మస్ట్ బి గివెన్ ఎ ఫుల్ ఆపర్చునిటీ టు కమ్అట్ విత్ హిజ్ ఆల్ వ్యూస్. అందుకని ఇది కూడా మనకి 5 కూడా, దిస్ ఆల్సో కమ్స్ అండర్ అండర్స్టాండింగ్ లెవెల్ స్ట్రాటజీస్. సో 1, 4 and 5 ఆర్ ది ఆన్సర్స్ ఫర్ దిస్. దెన్ వి గో టు the view that teaching learning situations may be characterized to all on a continuum ranging from memory level to reflective level was advanced by, ఇది మనకి మారిసల్ బిగ్గెస్ లా అని చెప్పి మనం చూసుకున్నాం. ఇది ఏమిటంటే, ఈ 3 లెవెల్స్ చెప్పేదే ఉంది: మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్ అండ్ ఆల్సో ది రిఫ్లెక్టివ్ లెవెల్. దీస్ 3 levels come across the life of everyone. Everyone has to pass through all these 3 levels. అది ఒక నామ్ కింద చెప్పిన వారు ఎవరు అని అంటే మారిస్ ఎల్ బిగే అని ఆయన చెప్పారు అది. దెన్ ఐడెంటిఫై ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ రిఫ్లెక్టివ్ లెవెల్ టీచింగ్ ఇన్ ది ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఒక 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో విచ్ పర్టైన్ టు ది రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది మనం అడుగుతున్నాడు. రిఫ్లెక్టివ్ లెవెల్ అంటే ది మోస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ వేర్ స్టూడెంట్స్ హ్యావ్ టు ఏ లార్జర్ ఎక్స్టెంట్ సమ్ మెచ్యూరిటీ and can understand concepts and can go for problem solving by themselves. Adi level adi. So now teacher presents the information and ideas systematically to help recall them when needed. ఇది అండర్స్టాండింగ్ లెవెల్లో క్వశ్చన్. టీచర్ అనేవాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఐడియాస్ ఇచ్చి, గైడెన్స్ ఇవ్వడం, ఇదంతా కూడా రిఫ్లెక్టివ్ లెవెల్లో అక్కర్లేదు. రిఫ్లెక్టివ్ లెవెల్కి వచ్చేప్పుడు ఈ స్టేజెస్ దాటిపోయిన వాడు అయి ఉంటాడు. సో 1 does not apply here. Then teacher conducts drills and exercises to fix up the ideas in the minds of students. ఇది కూడా అండర్స్టాండింగ్ లెవెల్లోకి వస్తుంది. ఎందుకని? రిఫ్లెక్టివ్ లెవెల్ అంటే ఆల్రెడీ దే హ్యావ్ గాట్ సర్టన్ సెట్ ఐడియాస్. దట్ ఈస్ వాట్ ఈస్ రిఫ్లెక్టివ్ లెవెల్ ఈస్. కనుక రెండు కూడా రాదు. తర్వాత ఇష్యూస్ ఆర్ రైజ్డ్ అండ్ డిస్కస్డ్ విత్ ఎ వ్యూ టు షిఫ్ట్ ది పొటెన్షియల్ రేషనల్ సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
ఎప్పుడైతే సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని ఉందో, ప్రాబ్లమ్ సాల్వింగ్, సొల్యూషన్ టు ప్రాబ్లమ్స్, ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడైతే వచ్చావో దే రెఫర్ టు ది హైయెస్ట్ లెవెల్, ఏ ఏ మా ఏ థియరీలో అయినా కానీ. అందుకని థర్డ్ కమ్స్ అండర్ రిఫ్లెక్టివ్ లెవెల్ టీచింగ్. దెన్ ది నెక్స్ట్ వన్, టీచర్ ఆస్క్ స్టూడెంట్స్ టు గివ్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్యారలల్ ఐడియాస్. ఎక్కడైతే ఎగ్జాంపుల్స్ అవి వచ్చాయో దట్ పర్టైన్స్ టు అండర్స్టాండింగ్ లెవెల్. కనుక ఫోర్త్ ఆల్సో డస్ నాట్ కమ్ అండర్ రిఫ్లెక్టివ్ లెవెల్. Then academic sessions are conducted in a dialogic mode to explore and explain the basis of arguments. ఇక్కడ మీకు బేసిస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ మళ్ళీ కాన్సెప్చువల్ ఐడియాస్ ఇవ్వడము అన్నమాట. ఇక్కడ బై డిస్కషన్స్ ఇన్ ఏ డైలాజిక్ మోడ్, 1-to-1 డిస్కషన్స్ లో అన్నమాట. సో దిస్ కమ్స్ అండర్ ది అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ టీచింగ్, దట్ ఈస్ రిఫ్లెక్టివ్ లెవెల్. సో 3 and 5 ఆర్ ది ఆప్షన్స్ హియర్. దెన్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, in the following statements, identify those which are related to characteristics and basic requirements of teaching at the understanding level. So, మనం ఇక్కడ 3 levels, మోరిస్ బిగ్గే 3 levels చూసాం కనుక ఆ 3 levels కి పర్టైనింగ్ క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇందులో ఏమడుగుతున్నాడు, దోస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్ అట్ ది అండర్స్టాండింగ్ లెవెల్, ది మిడ్ లెవెల్. ఇందులో ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, టీచింగ్ స్ట్రెసెస్ రిసిటేషన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. రిసిటేషన్స్ అంటే రోట్, ఇది ఎందులోకి వస్తుందండి, ఇది మెమరీ లెవెల్లోకి వస్తుంది ఇది. సో దిస్ డస్ నాట్ కమ్ అండర్ అండర్స్టాండింగ్ లెవెల్. టీచింగ్ బికమ్స్ అన్ యాక్టివిటీ టు ప్రమోట్ సీయింగ్ ఆఫ్ రిలేషన్షిప్ అమాంగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. దట్ మీన్స్ ఇక్కడ చూడండి, యాక్టివిటీ ఆఫ్ సీయింగ్ రిలేషన్షిప్స్ అమాంగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే టీచర్ చెప్పేదాన్ని బట్టి వాడు సొంతంగా ఆలోచించి ఫ్యాక్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవడం ప్రారంభమవుతుంది. దిస్ కమ్స్ ఇన్ అండర్స్టాండింగ్ లెవెల్, ఇది ఈ యాక్టివిటీ. నెక్స్ట్, సో 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ది టీచర్ ఎక్స్పెక్ట్స్ దట్ స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు ట్రాన్స్లేట్ అండ్ ఇంటర్ప్రెట్ ది మీనింగ్స్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. మనం చెప్పాం, వీళ్ళు అండర్స్టాండింగ్ లెవెల్లో ది స్టూడెంట్ షుడ్ బి గివెన్ full opportunity to come forward with their own interpretations. So this is the same thing. We'll be able to translate and interpret the meanings. అంటే ఒక టాపిక్ టీచర్ చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారో దే మస్ట్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. బట్టి చెప్పడమో లేదా అర్థం కాకుండా కూర్చోడమో కాకుండా వాడికి అర్థమైంది అంటే హీ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్. సో ఇది కూడా అండర్స్టాండింగ్ లెవెల్లోకి వస్తుంది అనమాట. దెన్ the teacher insists on recall and recognition of facts presented. ఈ రీకాల్ అండ్ రికగ్నిషన్ అనేది కూడా మనకి ఇది ఇందులోకి రాదు, అండర్స్టాండింగ్ లెవెల్లోకి రాదు. ఇది కూడా మనకి అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్తుంది. లేదు రెసైటేషన్ కింద తీసుకుంటే దట్ గోస్ ఇన్ టు ది ఫస్ట్ లెవెల్ ఎనీ హౌ, దిస్ డస్ నాట్ కమ్ అండర్ అండర్స్టాండింగ్ లెవెల్. దెన్ ది టీచర్ గివ్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇంక చెప్పేది ఏముంది, లార్జ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే దట్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ ది అండర్స్టాండింగ్ లెవెల్. సో ది ఆప్షన్స్ హియర్ వి మార్క్ as 2, 3, 5. అంటే అక్కడ 4 ఆప్షన్స్ 2, 3, 5, 1, 3, 4 ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తే మనం వీ హ్యావ్ టు సెలెక్ట్ 2, 3, 5. This is how questions can be set in this topic. In which level of teaching the teacher's role is more active rather than being interactive? ఇది మీరు తప్పకుండా చెప్పగలగాలి కదా, చాలా సింపుల్ థింగ్ ఇది. ఇన్ విచ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ది టీచర్స్ రోల్ ఈజ్ యాక్టివ్, మోర్ యాక్టివ్. అంటే మోస్ట్లీ టీచర్ మీద ఆధారపడి ఉండేది ఏదండి, దట్ ఈజ్ ఇన్ మెమరీ లెవెల్, అంతే కదా. ఆప్షన్స్ కూడా చదవక్కర్లేదు, మెమరీ లెవెల్లోనే ఎదుర్కొండా ఉండేవాళ్ళు పిల్లలు కనుక వాళ్ళకి ఏం తెలియదు. ది టీచర్ చూజెస్ ఎవ్రీథింగ్ అండ్ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అండ్ గోస్ అకార్డింగ్ టు హిజ్ ప్లాన్, అంతే. సో దట్ కమ్స్ అండర్ మెమరీ లెవెల్. ఇక్కడ 4 లెవెల్లో ఇస్తాడు చూడండి. మెమరీ లెవెల్ అంటే ఎంఎల్ అండ్ మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్టివ్ లెవెల్ అండ్ అటోనమస్ డెవలప్మెంట్ లెవెల్. ఇది ఏడిఎల్. ఏదో 4 ఆప్షన్, మామూలుగా 4 ఆప్షన్స్ ఇవ్వాలి కనుక ఏదో పెడతాడు. నిన్నకు మీకు ఐ థింక్ నేను రెఫర్ చేసినట్టున్నాను. దీన్ని ఏ పేరైనా పెట్టచ్చు, అటోనమస్ డెవలప్మెంట్ లెవెల్, దీన్ని ఏడిఎల్ అని అంటాం. ఏడిఎల్ అంటే ఆటోనమస్ అంటే అర్థం ఏమిటండి, ఇండిపెండెంట్లీ బై దెమ్సెల్వ్స్. అంటే డెవలప్మెంట్ అచీవ్డ్ బై ది స్టూడెంట్స్ బై దేర్ ఓన్ ఎఫర్ట్స్, బై దెమ్సెల్వ్స్ అని అర్థం అనమాట. సో ఇన్ఫాక్ట్ రిఫ్లెక్టివ్ లెవెల్లోనే ఇది టాప్ స్టేటస్ అయి ఉంటుంది. అంటే రిఫ్లెక్టివ్ లెవెల్లోనే ఎండ్ స్టేజ్ అనమాట, కంప్లీట్లీ ఫైనల్ స్టేజ్ అనమాట. దీన్ని ఇక్కడ విడిగా చూపించాడు 4 ఆప్షన్స్ చేయడానికి. సో దిస్ ఆల్సో ఆల్మోస్ట్ దిస్ ఆటోనమస్ డెవలప్మెంట్ లెవెల్ అనేది గెట్స్ ఇన్బిల్ట్ ఇన్
రిఫ్లెక్టివ్ లెవెల్ ఇట్ సెల్ఫ్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైనా ఆటోనమస్ డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ విచ్ లెవెల్ అని ఇచ్చినప్పుడు అది రిఫ్లెక్టివ్ లెవెల్లోది అని మనకు తెలియాలి. అది ఆటోనమస్ అంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. ఇండిపెండెంట్లీ డెవలపింగ్. సో సో ఇక్కడ మెమరీ లెవెల్ అది వేరే చెప్పక్కర్లేదు కదా మనం. టీచర్స్ రోల్ ఈజ్ మోర్ యాక్టివ్ అనేది. టీచర్స్ రోల్ ఈజ్ మోర్ యాక్టివ్ అంటే మెమరీ లెవెల్ అండి. టీచర్స్ రోల్ ఈజ్ ఇంటరాక్టివ్ విత్ ది స్టూడెంట్స్ అని అంటే అండర్స్టాండింగ్ లెవెల్. ఇంకొకటి ఇంటరాక్టివ్ కాదు, దట్ ఈస్ ఎ గైడ్ టు ది స్టూడెంట్స్ అనేటటువంటిది రిఫ్లెక్టివ్ లెవెల్లోకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీడు సొంతంగా చేసుకుంటాడు, వాడికి కేవలం గైడెన్స్ మాత్రం కావాల్సి వస్తుంది. సో ఏ ఫెసిలిటేటర్, ఏ గైడ్ అనేవన్నీ కూడా రిఫ్లెక్టివ్ లెవెల్లోకి వస్తాయి. దెన్ ది కమ్యూనికేషన్ ప్రాసెస్ ఈజ్ యాక్టివ్ అండ్ ఇంటరాక్టివ్ at a very high level in which of the following levels of teaching. ఇక్కడ చూడండి, ఇంకా చెప్పేదే ఉంది. అట్ ఎ వెరీ హై లెవెల్ అంటే హై లెవెల్ అంటే ఏమిటి? యాక్టివ్ అండ్ ఇంటరాక్టివ్. కమ్యూనికేషన్ ప్రాసెస్ ఈజ్ యాక్టివ్ అండ్ ఇంటరాక్టివ్. అంటే ఇంటరాక్టివ్ అనేది మనకు తెలుసు, అండర్స్టాండింగ్ లెవెల్లోనూ ఉంటుంది, ఆ రిఫ్లెక్టివ్ లెవెల్లోనూ ఉంటుంది. అండర్స్టాండింగ్ లెవెల్లో ఏముంటుంది? వాళ్ళని పార్టిసిపేట్ చేయించడం కోసం టీచర్ ఎఫర్ట్స్ వల్ల అక్కడ ఇంటరాక్షన్ వస్తుంది. రిఫ్లెక్టివ్ లెవెల్లో ఏమిటంటే వీడి సొంత ఐడియాస్ మీద వీడు రేజ్ చేసే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం వల్ల ఇంటరాక్టివ్ అవుతుంది. సో ఇక్కడ వీడు అడుగుతున్నది యాక్టివ్ అండ్ ఇంటరాక్టివ్ అంటే వెరీ హై లెవెల్ అన్నాడు. వెరీ హై లెవెల్ మీన్స్ రిఫ్లెక్టివ్ లెవెల్. సో హియర్ ది ఆన్సర్ ఇస్ రిఫ్లెక్టివ్ లెవెల్. ఇక్కడ కూడా ఏడిఎల్ అని ఇచ్చాడంటే ఆటోనమస్ డెవలప్మెంట్ లెవెల్ అని ఉంటుంది. దెన్ వాట్ ఈస్ ది ఫోకస్ ఆఫ్ కన్సర్న్ ఇన్ అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్? ఫోకస్ ఆఫ్ కన్సర్న్ ఏది, ఫోకల్ పాయింట్ ఏది అనేది వీటిల్లో ఈ 4 ఇచ్చాడు. ఇక్కడ ఎలా ఇచ్చేప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఒకటే ఫోకల్ పాయింట్ ఉంటుంది, మిగతావన్నీ నాన్ ఫోకల్ అని అనుకోకూడదు. 4 ఫోకల్ కూడా ఉండొచ్చును, 2, 3 కూడా ఉండొచ్చును. ది థింగ్ ఈస్ దెన్ వాట్ ఈస్ ది ఆప్షన్ వీ హ్యావ్ టు టేక్, 1 or 2 or 3 or 4 అంటే విచ్ ఈస్ ఆన్ ది టాప్ ఆఫ్ ఆల్ ది రిలవెంట్ పాయింట్స్ అది తీసుకోవాలి మనం. ఇందులో చూడండి, ప్రమోషన్ ఆఫ్ స్కోప్ ఫర్ సీకింగ్ రిలేషన్షిప్ అమాంగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఐడియాస్, encouraging recall and recognition of facts and information, raising of problems and seeing solutions to problems so presented, developing a sense of happiness and ownership in learning. ఇవన్నీ కూడా మీకు ఇందులో అండర్స్టాండింగ్ లెవెల్లో వచ్చేది. మీకు చెప్పాను, రిలేషన్షిప్ అమాంగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఐడియాస్ అంటే మనం టీచర్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ లో కానీ లేదు అతనికి సొంతంగా ఫార్మ్ అయిన ఐడియాలో నుంచి కానీ he should be able to relate them with the facts he observes in the real life. అది దట్ ఈస్ ది స్టేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లెవెల్. అంటే మనకు కనపడేదంతా కూడా ఓహో ఇది అక్కడ చెప్పారు కదా, ఇది అనమాట అని అర్థం చేసుకునే స్టేజ్. దిస్ కమ్స్ అండర్ అండర్స్టాండింగ్ లెవెల్. ఇంకా మిగిలినవన్నీ కూడా మీకు తెలుసు రిఫ్లెక్టివ్ లెవెల్లోకి వస్తాయి. ఇప్పుడు కూడా ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అంటే కూడా రిఫ్లెక్టివ్ లెవెల్లోకి వస్తుంది. ఓనర్షిప్ ఇన్ లెర్నింగ్ అంటే కూడా అందులో ఇవన్నీ కూడా దే డో నాట్ కమ్ అండర్ అండర్స్టాండింగ్ లెవెల్. Then identify the features of understanding level of teaching from the following. Identify the features of understanding level of teaching from the following. ఇందులో అండర్స్టాండింగ్ లెవెల్లో ఉన్నవి ఏమిటి అనేది. ఇందులో ది టీచర్స్ టేక్స్ ది ఇనిషియేటివ్ ఇన్ ఆర్గనైజింగ్ సబ్జెక్ట్ మ్యాటర్. ఇంకా చదవక్కర్లేదు, ఇక్కడ మీకు అర్థమైపోవాలి. Teachers takes initiative in organizing the subject matter, in structuring the various units and in controlling the practice taken up by students. అంటే this comes under memory level. Obvious, అంతే కదా, అంతా టీచరే చేస్తాడు అక్కడ ఏం చేయాలి అనేది, పిల్లలకి సంబంధం ఉండదు ఇక్కడ. సో this does not come under understanding level. Next one, it is basically devoted to helping students in seeing relationships and tool use of a fact. అంటే relationship between ideas and facts, relationship between information and facts, ఇటువంటివన్నీ are tools to find relations between information and facts. ఇట్లా ఏమడిగినా కూడా these come under understanding level. Third one, it is directed at problem raising. ఇంకా చదవక్కర్లేదు, ప్రాబ్లమ్ రైజింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే it goes to reflective level. It is aimed at the conceptualization of ideas and facts. Ideas and facts. Conceptualization అంటే రిలేటింగ్ ఐడియాస్ విత్ ఫ్యాక్ట్స్. దిస్ కమ్స్ అండర్ అండర్స్టాండింగ్ లెవెల్. మనం పైన చదువుకున్నది సేమ్ పాయింట్. దెన్ ది పర్పస్ ఈజ్ టు ప్రమోట్ ఆటోనమీ ఇన్ ది లెర్నింగ్ ప్రాసెస్ త్రూ సెల్ఫ్ రెగ్యులేషన్. సెల్ఫ్ రెగ్యులేషన్, ఆటోనమీ మనం ఇందాకనే చెప్పుకున్నాం, ఏడిఎల్ అని, ఆటోనమస్ డెవలప్మెంట్ లెవెల్ అని. సో ఆటోనమీ ఇన్ డెవలప్మెంట్ కమ్స్ అండర్ రిఫ్లెక్టివ్ లెవెల్.
సో ఇక్కడ వచ్చేటటువంటి మీకు ఓన్లీ 2 and 4 దే ఆర్ కమింగ్ అండర్ అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. దెన్ ఇది చూడండి, రిఫ్లెక్టివ్ లెవెల్ టీచింగ్ is different from memory level because the pattern of communication that is involved in a reflective level is basically linear, bottom up, interactional, ట్రాన్సాక్షనల్. ఇందులో మీరు చూడండి, లీనియర్ అంటే వన్ వే, కంప్లీట్లీ టీచర్ సెంటర్డ్ అనేది ఇది ఎక్కడ ఉంటుందండి? ఇది మెమరీ లెవెల్లో ఉంటుంది. బాటమ్ అప్ అండ్ ఇంటరాక్షనల్. బాటమ్ అప్ అంటే పూర్తిగా రిలేటింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కిందకి బాటమ్ అప్, క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పడము, టీచర్ తనంతట తను చెప్పడము. దెన్ ఇంటరాక్షనల్, ఇన్వాల్వింగ్ స్టూడెంట్స్ ఇన్ టు ది డిస్కషన్స్. ఈ రెండు కూడా అండర్స్టాండింగ్ లెవెల్లోకి వస్తాయి. దెన్ ట్రాన్సాక్షనల్ అంటే ఇక్కడ మనం ఇన్ఫాక్ట్ మీకు చెప్పాలంటే కమ్యూనికేషన్ ఇక్కడ చూడండి ఏమవుతున్నాడు అంటే ప్యాటర్న్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నాడు. ఇవన్నీ లీనియర్, బాటమ్ అప్ కమ్యూనికేషన్, ఇంటరాక్షనల్ కమ్యూనికేషన్, ట్రాన్సాక్షనల్ కమ్యూనికేషన్ అనేది మనం ఇంకొక యూనిట్ 4 కమ్యూనికేషన్ అని ఒక యూనిట్ లోకి పెడతాం, మనం చదువుతాం. అక్కడ వి స్టడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. అప్పుడు దీని డీటెయిల్స్ అక్కడ చదువుదాం. మనం ప్రస్తుతానికి ఒక జనరల్ ఐడియా కోసం మాత్రం చెప్పాను. అయితే ఇక్కడ మనం రెలవెంట్ టు దీస్ 3 లెవెల్స్ ఆఫ్ టీచింగ్ మనకు అర్థమైపోతుంది. ట్రాన్సాక్షనల్ మీన్స్ వాళ్ళు అడగడం, మనం చెప్పడం, వాళ్ళు అడగటం. ఇది దిస్ ఇస్ వాట్ గోస్ అట్ రిఫ్లెక్టివ్ లెవెల్, అంతే కదా. సో దీనికి ఆన్సర్ 4th వన్, ట్రాన్సాక్షనల్ కమ్యూనికేషన్. అంటే ది టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది స్టూడెంట్స్ అండ్ ది టీచర్ వుడ్ బి ఆఫ్ ట్రాన్సాక్షనల్ టైప్. That will be linear type of communication at memory level and interactional or bottoms up level at the understanding level అని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. Actually, what is meant by these types of communications, we'll go through that when we tackle the topic of communications. That is, I think that is chapter 4, unit 4. Then, when reflective level learning, when reflective level and learning are successful, student emerge with. అంటే when teaching learning process goes through reflective level, goes at reflective level, and the learning is successful, that means the students have learned well in that stage. అప్పుడు స్టూడెంట్స్ ఎమర్జ్ యాజ్, వాళ్ళకి వచ్చినటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే చూడండి, ఏ స్ట్రాంగ్ లాజికల్ బేసిస్ టు రీటైన్ ది ఇన్ఫర్మేషన్. ఏ స్ట్రాంగ్ లాజికల్ బేసిస్ టు రిటైన్ ది ఇన్ఫర్మేషన్ అనేది, లాజికల్ బేసిస్ టు రిటైన్ ది ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ చూడండి, ఇది రిఫ్లెక్టివ్ లెవెల్లో వచ్చింది. ఇది ఎక్కడ వస్తుంది? లాజిక్ అనేటటువంటిది, లాజికల్ బేసిస్ అనగానే మీరు రిలేటింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తుంది అది. సో దిస్ కమ్స్ అండర్ అండర్స్టాండింగ్ లెవెల్. దెన్ an enlarged store of tested insights of a generalized character. ఇక్కడ చూడండి, జనరలైజ్డ్ క్యారెక్టర్ అనేప్పుడు ఎప్పుడైనా కానీ అంటే మీకు జనరలైజేషన్ రావడం అని అంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం. అంటే మీరు ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ని చెప్పినప్పుడు, కాన్సెప్ట్ అనేది ఎప్పుడు చెప్తాం మనం? ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ లో, ఒక పర్టికులర్ విషయంలో మనం చెప్తాం కాన్సెప్ట్ అనేది. దాన్ని మేకింగ్ ఇట్ జనరలైజ్డ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు అప్లై ఇట్ ఇన్ అదర్ సిచ్యువేషన్స్, ఇన్ అదర్ సిమిలర్ సిచ్యువేషన్స్, అది జనరలైజ్డ్ క్యారెక్టర్ అని అంటాం. జనరలైజేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ టు ది రియల్ టైమ్ సిచ్యువేషన్స్. ఇది హైయెస్ట్ లెవెల్లో వస్తుంది. ఇది ఒకటి వాడికి వస్తుంది ఎప్పుడైతే రిఫ్లెక్టివ్ లెవెల్లో టీచింగ్ బాగా జరిగి లెర్నింగ్ సక్సెస్ఫుల్ గా జరిగితే he develops this character. ఇది enlarged store of tested insights of a generalized character. Then a firm relational structure in terms of information. Relational అనగానే facts and information goes under understanding level. An enhanced ability to develop and solve problems. Problem solving on their own, అది కూడా ఇది వచ్చింది అంటే ఇది రిఫ్లెక్టివ్ లెవెల్. సో 4 is the answer, one of the correct options. Then seeing relationships and tool use of fact. Relationship between facts and information. This comes under understanding level. So 2 and 4 are the proper options for this question. Then, in which level of teaching the activities of structuring, guiding and closely supervising the students' behavior, ఇది మనకు తెలుసు. మెమరీ లెవెల్ పైన కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత మనం ఫేజెస్ అండ్ మ్యాక్సిమ్స్ అనేవి చూసాం. మ్యాక్సిమ్స్ అంటే వాట్ ఆర్ ది సేయింగ్స్, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి టీచింగ్ లో అనేది, దాని గురించి చెప్పిన సామెతలు అవి కొన్ని మనం చదువుకున్నాము, అవి ఇందులో వస్తాయి. ఫేజెస్ కూడా మనం చూసాము.
అయిపోయిన తర్వాత ఎఫెక్టివ్ టీచింగ్. ఈ ఫేజెస్ ఆఫ్ టీచింగ్ చూడండి, ఫేజెస్ లోకి వచ్చినప్పుడు మనం చదువుకున్నాం కదా, ప్రీ యాక్టివ్ టీచర్ కి సంబంధించింది ఫేజెస్ ఆఫ్ టీచింగ్ అంటున్నాం కదా. అందుకని ప్రీ యాక్టివ్ అంటే బిఫోర్ క్లాస్ రూమ్, ఇన్ ది క్లాస్ రూమ్ అండ్ పోస్ట్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఆఫ్ ఎ టీచర్. దెన్ టీచింగ్ బిహేవియర్, టీచింగ్ యాటిట్యూడ్, మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్. ఇక్కడ మ్యాక్సిమ్స్ అంటే సామెతలు అన్నమాట, దానికి సంబంధించినటువంటి కొన్ని సేయింగ్స్ అన్నమాట. ఇవన్నీ ఎలా చెప్తాము అంటే, కష్టమైన దానిలో వెళ్లకుండా సులభమైనది చెప్పి కష్టమైన దాంట్లోకి వెళ్ళడము, సింపుల్ టు కాంప్లెక్స్, ఆ మనకి కనపడే దాని నుంచి కనపడని దానికి, తర్వాత స్పెసిఫిక్ టు అబ్స్ట్రాక్ట్, ఇట్లా అన్నమాట. ఇవన్నీ కూడా మ్యాక్సిమ్స్ అంటాం, ఇవి కూడా మనం చదివాం కొన్ని. సో ఇన్ రిగార్డ్ టు దీస్ టాపిక్స్ ది క్వశ్చన్స్ క్యాన్ బి లైక్ దిస్: which of the following statements describe the most critical of effectiveness of teaching? Which of the following statements describe the most critical of effectiveness of teaching? అంటే ఎఫెక్టివ్ టీచింగ్ లో ఉండేటటువంటి మోస్ట్ క్రిటికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి అనేటటువంటిది ఇక్కడ అడుగుతున్నాడు. టు బి ఎఫెక్టివ్ ఇన్ టీచింగ్ రిక్వైర్స్ ది ఆర్కెస్ట్రేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కీ అండ్ హెల్పింగ్ బిహేవియర్. మనం టీచర్ కి కీ బిహేవియర్, హెల్పింగ్ బిహేవియర్, లైట్స్ అని మీకు నేను చెప్పాను. నేను లైట్స్, లర్నింగ్ ఇవన్నీ వరుసలో చెప్పేటటువంటివి. సో ఆ రెండు మీరు గుర్తు చేసుకోవాలి ఇక్కడ. సో ఇది వచ్చేటటువంటిది, దిస్ ఈస్ ది బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్. సో వన్ ఈస్ ది రైట్ ఆప్షన్, వన్ ఆఫ్ ది రైట్ ఆప్షన్స్. అండ్ దెన్ టీచింగ్ మీన్స్ ట్రైనింగ్ ది మైండ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఆర్ నెవర్ ది సేమ్. అనే కాదు, ట్రైనింగ్ ఈస్ డిఫరెంట్, టీచింగ్ ఈస్ డిఫరెంట్. So this does not apply here. And then effective teachers function as able facilitators and guides for students knowledge building process. Ante kada effective teaching ante ade kada. He must be a guide or facilitator who facilitates the students to enhance their knowledge bank. Adannamata. So 3 also is correct. Teaching is basically informing the students. This is absolutely wrong. It is not just giving information to the students. It is shaping a complete man from a student, from a boy. Idannamata. So ఇది కూడా కరెక్ట్ కాదు. Through effective teaching, students can be taught to become agents of their own learning. అంటే వాళ్ళు ఏం నేర్చుకున్నారో దాన్ని వాళ్ళు అప్లై చేసుకోగలగాలి, దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోగలగాలి. అలా తయారు చేయటమే వాట్ ఈస్ కాల్డ్ ఎఫెక్టివ్ టీచింగ్. సో 1, 3 and 5, 2 and 4 are not relevant to this question. అంటే ది మోస్ట్ క్రిటికల్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీచింగ్ కిందకి 2 and 4 రావు అన్నమాట. సో దెన్ which of the following are learner related factors in determining effectiveness of teaching? Which of the following are learner related factors in determining the effectiveness of teaching? అంటే టీచింగ్ అనేది ఎఫెక్టివ్ గా జరిగిందా లేదా అనేది తెలియాలంటే లెర్నర్ కి సంబంధించి ఏ క్యారెక్టరిస్టిక్స్ మనం చూడాలి, ఏ ఫ్యాక్టర్స్ లెర్నర్స్ లో చూస్తే వి అండర్స్టాండ్ వెదర్ ది టీచింగ్ ఈజ్ ఎఫెక్టివ్ ఆర్ నాట్ అని అంటే, ఒకటి టాస్క్ రెలవెంట్ కాంపిటెన్సీస్ ఆఫ్ లెర్నర్స్. ఎప్పుడైతే టీచింగ్ ఎఫెక్టివ్ అయిందో లెర్నర్స్ డెఫినెట్లీ బికమ్ కాంపిటెంట్ టు సాల్వ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఆర్ టు అచీవ్ దేర్ ఓన్ టార్గెట్స్. దాన్నే మనం టాస్క్స్ రెలవెంట్ టు కాంపిటెన్సీస్ అంటే కాంపిటెన్సీకి సంబంధించినటువంటి ఎఫిషియన్సీ వాళ్ళకి వస్తుంది అన్నమాట. దాన్ని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళ టాస్క్ ని వాళ్ళు ఫేస్ చేయగలిగినటువంటి స్టేజ్ వస్తుంది. వెన్ డస్ దిస్ హ్యాపెన్? వెన్ ది టీచింగ్ ఈజ్ ఎఫెక్టివ్, అప్పుడే ఇది జరుగుతుంది. దెన్ కంటెంట్ మాస్టరీ ఆఫ్ ది టీచర్. కంటెంట్ మాస్టరీ ఆఫ్ ది టీచర్ ఉంటే స్టూడెంట్ లో దట్ విల్ నాట్ రిఫ్లెక్ట్. వాడు చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది, కానీ టీచర్కి ఎంత వచ్చిన అనేది ఏం ప్రయోజనం, ఎంత వస్తేమి, పండితుడు సరిగ్గా చెప్పలేనప్పుడు ప్రయోజనం ఏమిటి? అది అంచేత దిస్ డస్ నాట్ కమ్. అండ్ దెన్ చాయిస్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్. దిస్ రిలేట్స్ టు ది టీచర్. అసలు చాయిస్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ అంటే టీచర్ చేసే పని. ఇక్కడ మనం ఏమడుగుతున్నాం? ఆర్ లెర్నర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. దిస్ డస్ నాట్ పర్టైన్ టు ది లెర్నర్ ఎట్ ఆల్. ఐదర్ కంటెంట్ మాస్టరీ ఆర్ చాయిస్ ఆఫ్ టీచింగ్, ఇది తర్వాత కంపోజిషన్ ఆఫ్ ది క్లాస్ రూమ్. ఈ మూడు కూడా మనకి ఆబ్వియస్లీ దే డు నాట్ రిలేట్ టు ది స్టూడెంట్. ఇక్కడ మనం లెర్నర్, ఐ మీన్ స్టూడెంట్ ఆర్ లెర్నర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ లోకి ఈ మూడు రావు. దెన్ రెడీనెస్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్. రెడీనెస్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్ అంటే హీఈస్ రెడీ టు రిసీవ్ ఎనీథింగ్, హీఈస్ రెడీ టు లెర్న్ ఎనీథింగ్.
ఆ రెడీనెస్ అనేటటువంటి ఆ ఇంప్రూవ్మెంట్, అంటే ఆ రెడీనెస్ వాడికి వచ్చింది అని అంటే ది టీచింగ్ ఈజ్ ఎఫెక్టివ్ అని అర్థం అనమాట. సో ఓన్లీ 1 and 5 ఆర్ ది ప్రాపర్ ఆప్షన్స్ ఫర్ దిస్ క్వశ్చన్. దెన్ కమ్స్ ఫర్ ఆర్గనైజింగ్ ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ సిస్టమ్ ఇన్ కాలేజ్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ మే బి కన్సిడర్డ్ అప్రోప్రియేట్. ఐ థింక్ యూ అండర్స్టూడ్ ది క్వశ్చన్. ఎఫెక్టివ్ టీచింగ్ రావాలంటే ఇందులో ఈ కింద ఇచ్చినటువంటి 5 ఏవి అప్రోప్రియేట్ స్ట్రాటజీస్ కావచ్చును. నెంబర్ 1, రీప్లేసింగ్ లెక్చర్ వర్క్ బై కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్. దిస్ ఈజ్ వన్ క్వశ్చన్ విచ్ ఈజ్ నార్మల్లీ ఆస్క్డ్ ఆల్వేస్ ఇన్ డిఫరెంట్ టైప్స్. ఏమంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగినప్పుడు ఏం చెప్తాడంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సబ్స్టిట్యూట్ టు ఏ టీచర్ అంటే రాంగ్. ఎప్పుడు కూడా డైరెక్ట్ టీచింగ్ అంటే మనం ఎప్పుడు టీచర్ అండ్ ఒక క్లాస్ రూమ్ లో కూర్చుని పర్సనల్ గా 1-to-1 ముందు కూర్చుని నేర్చుకోవడం అనే దానికి నథింగ్ ఈజ్ రీప్లేస్మెంట్. అది ఎంత గొప్ప మీరు ఏ టూల్స్ వాడినా, ఏ ఆన్లైన్ టూల్స్ వాడినా, ఎంత డెమాన్స్ట్రేషన్స్ చేసినా, ఏం చేసినా ఆన్లైన్ కెన్ నెవర్ రీప్లేస్ ఆర్ కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ కెన్ నెవర్ రీప్లేస్ ఏ క్లాస్ రూమ్. ఇది హీ కెన్ సే ఇట్ కెనాట్ రీప్లేస్ ఏ టీచర్ ఆర్ ఇట్ కెనాట్ సబ్స్టిట్యూట్ ఏ క్లాస్ రూమ్. ఇట్లా ఏదైనా వాడినా కూడా అది రాంగ్ అనమాట ఆ స్టేట్మెంట్. అంచేత ఇక్కడ రీప్లేసింగ్ లెక్చర్ వర్క్ బై కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. రెండోది, attuning teaching in terms of can do, will do analysis in respect of students' readiness levels. Attuning teaching in terms of can do, will do analysis. అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆర్గనైజింగ్ ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ సిస్టమ్స్ ఇన్ కాలేజ్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్. ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీ దేన్ని బట్టి డిసైడ్ చేస్తాము అని అంటే వెన్ ది టీచర్ ఫీల్స్ ది స్టూడెంట్ కెన్ డూ అంటే ఓకే బాగుంది, వాడు చెప్పేది బాగానే ఉంది. విల్ డూ అంటే ఇట్ రిక్వైర్స్ సమ్ మోర్ గైడెన్స్. అది ఇస్తే ఈ విల్ డూ ఆర్ హీ కెన్ డూ. ఎప్పుడు చేయగలడు అంటే వెన్ ది టీచింగ్ అంటే దెన్ టీచర్ ఐడెంటిఫైడ్ దట్ హిస్ టీచింగ్ హ్యాస్ టు బి మాడిఫైడ్ ఆర్ హ్యాస్ టు బి సప్లిమెంటెడ్ మోర్ టు ఏ లార్జర్ ఎక్స్టెంట్ అని వాడికి అర్థమవుతుంది అనమాట. దీన్ని బట్టి స్టూడెంట్స్ రెడీనెస్ లెవెల్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్టూడెంట్స్ రెడీనెస్ లెవెల్స్, వాడు ఎంతవరకు గ్రాస్ప్ చేసుకునేందుకు ప్రిపేర్డ్ గా ఉన్నాడు అనేదానికి దీన్ని బట్టి చేయడం అనేటటువంటిది ఇక్కడ మనకు వస్తుంది కనుక దిస్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రాటజీ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్. దెన్ ఇంట్రడక్షన్ ఆఫ్ బయోమెట్రిక్ బేస్డ్ అటెండెన్స్ ఇన్ ది క్లాస్. దీనికి సంబంధం ఏముంది? దీనికి ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ సిస్టమ్స్ కి దీనికి బయోమెట్రిక్ అటెండెన్స్ తో సంబంధమే లేదు కదా. సో దిస్ డస్ నాట్ అప్లై హియర్. దెన్ డైవర్సిఫైయింగ్ టీచింగ్ మెథడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నర్స్ నీడ్స్. ఇప్పుడు రెండు దాంట్లో చేసుకున్న ఆర్గ్యుమెంట్ ఇక్కడ కూడా లెర్నర్స్ లెవెల్ ఆఫ్ రెడీనెస్ కానీ, లెర్నర్ లెవెల్ ఆఫ్ రిసెప్టివిటీ కానీ, వీటిని బట్టి we have to modify the teaching methods or diversifying the teaching. Diversifying means modifying. చెప్తున్న టీచింగ్ మెథడ్ వాడు అంతగా మనకి కనపడకపోతే బ్రైట్ గా, సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్, ఇంకొక రకంగా డైవర్సిఫై చేసి చెప్పాల్సి వస్తుంది. సో దిస్ ఆల్సో ఈజ్ రెలవెంట్. ఇన్వాల్వింగ్ స్టూడెంట్స్, గివింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రికగ్నైజింగ్ ది అకాంప్లిష్మెంట్స్. ఇక్కడ దిస్ ఈస్ అనదర్ గుడ్ సిస్టమ్ ఆఫ్ ప్రాపర్ ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ సిస్టమ్. ఇన్వాల్వింగ్ స్టూడెంట్స్, ఆల్వేస్ వీ షుడ్ నాట్ లీవ్ ది స్టూడెంట్స్ ప్యాసివ్. వాడు కునికిపాట్లు పడుతూనూ వింటూనూ ఉండేలాగా చేయకూడదు. సో ఇది చేయకుండా వీ మస్ట్ మేక్ దెమ్ పార్టిసిపేట్. దట్ కెన్ బి డన్ ఇన్ సో మెనీ వేస్. క్వశ్చన్స్ అడిగి చేయొచ్చును, లేదు ఒక నలుగురిని కలిపి దీని మీద గ్రూప్ డిస్కషన్ చేయండి అని చెప్పొచ్చు. ఇవన్నీ ఉంటాయి. గివింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రికగ్నైజింగ్ ది అకాంప్లిష్మెంట్స్. అది చేసినప్పుడు కూడా ఇది కూడా మనం చదువుకున్నాం. మనం దీనికి వాడికి ఏమైనా చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడము, కాంప్లిమెంట్స్ ఇవ్వడము, ఫీడ్బ్యాక్స్ ఇవ్వడము, వీటి ద్వారా వీ కెన్ ఎంకరేజ్ ది స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ది డిస్కషన్స్. Make them involved in the TL process going on. So 2, then 4 and 5. These are applicable options here. And then for effective teaching, which of the following is a key behavior? మనం key behaviors అని టీచర్ key behaviors అని మనం ఇప్పుడే పైన చెప్పుకున్నాం మనం లాస్ట్ లో ఇది. సో ఇందులో ఏమిటి కీ బిహేవియర్స్ ఏం చెప్పుకున్నాం మనం? ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు ఎలాబరేట్ their own answer on that of other students. ఇది రాదు. ఇది కీ బిహేవియర్ టీచర్ కి సంబంధించినటువంటిది కాదు ఇది. దెన్ సమరైజింగ్ వాట్ వాజ్ టోల్డ్ బై ఏ స్టూడెంట్, ఇది కూడా కాదు.
టీచర్ గివ్స్ కామెంట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆర్గనైజింగ్ వాట్ ఈస్ కమ్, ఇది కూడా కాదు. మేకింగ్ ఐడియాస్ క్లియర్ టు లెర్నర్స్ హూ మే బి అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ బిహేవియర్? కీ బిహేవియర్ ఆఫ్ ఎ టీచర్ ఈస్ టు మేక్ ది స్టూడెంట్స్ లెర్న్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది, మనం లైట్స్ అని చెప్పాను, అందులో ఫస్ట్ ఎల్ అంటే లెర్నింగ్. లెర్నింగ్ అనేటువంటిది ఇక్కడ ఎక్కడ వచ్చిందండి? ఈ యొక్క ఫోర్త్ ఆప్షన్ లో వచ్చింది. మేకింగ్ ఐడియాస్ క్లియర్ టు లెర్నర్స్ హూ మే బి అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆల్ స్టూడెంట్స్, మనం స్టూడెంట్స్ క్యారెక్టరిస్టిక్స్ అని మనం ఒకటి చదువుకున్నాం, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఆల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఆఫ్ ది సేమ్ క్యాలిబర్, ఆర్ నాట్ అట్ ది సేమ్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కదా. అంచేత ఎవడికి తగ్గ దాంట్లో వాడికి నువ్వు చెప్పే కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా చెప్పడం, దిస్ ఈజ్ లెర్నింగ్. LITES, లెర్నింగ్ ఇన్ఫర్మేషన్, టాస్క్ టేకింగ్ అని మనం చూసుకున్నాం కదా, అందులోకి వస్తుంది కనుక ఫోర్త్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆప్షన్ ఇయర్. దెన్ బేసిక్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ టు బి పర్ఫార్మ్డ్ బై ఏ టీచర్, ఇది ఒక సైడ్ ఇచ్చాడు, ఇది మ్యాచింగ్ ఇది. అండ్ దేర్ డిస్క్రిప్షన్, ఇది రెండు, ఈ రెండింటిని మనం మ్యాచ్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్లానింగ్, ఆర్గనైజింగ్, మోటివేటింగ్, కంట్రోలింగ్. ఎందులో ఏ యాక్టివిటీ జరుగుతుందో ఇక్కడ ఇచ్చాడు, దేనికి ఏది వస్తుందో చూడాలి. చూడండి, ఇట్ ఇన్వాల్వ్స్ ఫీడ్బ్యాక్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ఫాలో అప్ టు కంపేర్ అకాంప్లిష్మెంట్స్. అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఫీడ్బ్యాక్ ఆఫ్ రిజల్ట్స్ and follow up to compare accomplishments. Second one, it involves engagement in task relevant activities. Third one, it involves bringing together resources and people. రిసోర్సెస్ అండ్ పీపుల్ అంటే ఏమిటి? మనకి ఇక్కడ ఇలాంటివి కొంచెం చూడగానే అర్థమైపోతాయి మీకు, అంటే చెప్తా అది కూడా మీకు. దట్ ఇట్ ఇన్వాల్వ్స్ సెట్టింగ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఎప్పుడైతే మీకు ఇక్కడ చూడండి, సెట్టింగ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఇప్పుడు ఎక్కడైనా కానీ మీరు ఒకటి చూసుకోండి, ఇట్ ఇన్వాల్వ్స్ సెట్టింగ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఇందులో మీకు ఈజీగా ఏది కనిపిస్తుందండి? ఇందులో మీకు ఈ ఆప్షన్స్ లో, అంటే ఒక స్ట్రాటజీ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఇవన్నీ మీకు తెలిసి ఉండొచ్చు, కానీ స్ట్రాటజీ నేను చెప్పడానికి ప్రయత్నించేది ఏమిటంటే, ఇందులో మీరు ఒకటి చూడండి, ఈజియెస్ట్ ఆప్షన్ ఇస్ ఇట్ ఇన్వాల్వ్స్ సెట్టింగ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. అంటే మనం ఒక గోల్ సెట్ చేసుకుని మనం ఏమి సాధించదలుచుకున్నామో ఆబ్జెక్ట్ ని ప్రిస్క్రైబ్ చేసుకుని అప్పుడు మనం లెర్నింగ్ లోకి వెళ్ళటము అనమాట. దీన్ని ఏమంటాం మనం? దీన్ని మనం ప్లానింగ్ చేసుకోవడం అంటాం. ముందు ప్లాన్ చేసుకోవడం, ఏం చదువుకుంటాం, ఎలా చదువుకుంటాం అనేది, అది దేన్ని బట్టి ఉంటుంది? సెట్టింగ్ గోల్స్ అనేది. అంటే ఇక్కడ ఏమవుతుందన్నమాట, ఈ ఫస్ట్ దానికి మ్యాచింగ్ లోకి వస్తే ఆన్సర్ బికమ్స్ ఫోర్త్ వన్. ఇది 1 to 4 కు వస్తుంది మీకు. అంచేది మీకు ఇచ్చిన ఆప్షన్స్ లో మొట్టమొదలు 4 ఉన్నది అంటే అది ఒకటే ఆప్షన్ ఉంటే దాన్ని టిక్ పెట్టేయచ్చు, మీరు చదవక్కర్లేకుండా. ఇట్లా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇంకా జనరల్ గా అన్ని ఆప్షన్స్ చూస్తే మీకు ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, ఇట్ ఇన్వాల్వ్స్ ఫీడ్బ్యాక్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ఫాలో అప్ టు కంపేర్ అకాంప్లిష్మెంట్స్, ఇది కంట్రోలింగ్ లోకి వస్తుంది. తర్వాత ఇట్ ఇన్వాల్వ్స్ ఎంగేజ్మెంట్ ఇన్ టాస్క్ రెలవెంట్ యాక్టివిటీస్, అంటే ఇన్వాల్వ్స్ ఎంగేజ్మెంట్ ఇన్ టాస్క్ రెలవెంట్ యాక్టివిటీస్, అంటే టాస్క్ ని సాధించుకునే విధంగా అతను ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయటము, ఎంగేజ్ చేయటము, ఇది దట్స్ వాట్ ఈస్ మోటివేషన్. అంటే నీకు కావాల్సింది సాధించుకోవడానికి వైపు నిన్ను డైరెక్ట్ చేయడం అనేటువంటిది కమ్స్ అండర్ మోటివేషన్. తర్వాత ఇట్ ఇన్వాల్వ్స్ బ్రింగింగ్ టుగెదర్ రిసోర్స్ అండ్ పీపుల్, ఇది ఆర్గనైజేషన్, అంతే కదా. ఆర్గనైజేషన్ మీన్స్ ఎప్పుడైనా కానీ రిసోర్సెస్ ని అన్ని కూడగట్టుకోవడం, దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్గనైజేషన్. దట్ ఈస్ బ్రింగింగ్ టుగెదర్, అంటే కూడగట్టుకోవటం అనమాట, రిసోర్సెస్ అండ్ పీపుల్ ఇది. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఇట్ ఇన్వాల్వ్స్ గెటింగ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, అంటే దట్ ఈస్ ప్లానింగ్. ఈ రకంగా మనం దీనికి మ్యాచింగ్ లో ఈ కరెక్ట్ గా దీనికి 4 వచ్చింది, ఇలా దేనికి వచ్చిందో అది ఎక్కడున్నదో చూసుకుని దాన్ని మనం చూసుకోవాలి అనమాట. ఆ ఆప్షన్ ని మనం టిక్ పెట్టుకోవాలి దాన్ని. ఇందులో కూడా మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టు బి పర్ఫార్మ్డ్ బై ఏ టీచర్ అనేది ఇక్కడ ఉంది, అండ్ దేర్ డిస్క్రిప్షన్. టీచర్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఫేజెస్ ఆఫ్ టీచింగ్ అని చదివాం. ఫేజెస్ ఆఫ్ టీచింగ్ లో ఏం చదివామండి? ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్, పోస్ట్ యాక్టివ్. ప్రీ యాక్టివ్ ఈజ్ బిఫోర్ గోయింగ్ టు ది క్లాస్ రూమ్, ఇంటరాక్టివ్ ఈజ్ ఇన్ ది క్లాస్ రూమ్, పోస్ట్ యాక్టివ్ ఈజ్ ఆఫ్టర్ ది క్లాస్ రూమ్. ఇందులో జరిగేటువంటి ప్లానింగ్ అనేది ఎక్కడ వస్తుందండి? బిఫోర్ గోయింగ్ టు ది క్లాస్ రూమ్. అంటే ఇవాళ టీచర్ ఏం చెప్పాలి, ఏం చేయాలి అనేది ప్రిస్క్రైబ్ చేసుకోవడం. అంచేది ఇక్కడ ఇట్ ఇన్వాల్వ్ సెట్టింగ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, అట్లా కూడా దీన్ని చూసుకోవాలి మీరు. రెండోది ఏమిటంటే ఆర్గనైజింగ్. ఈ ఆర్గనైజింగ్ అండ్ మోటివేటింగ్ అనేది ఎక్కడ జరుగుతుందండి మీకు? ఈ ఇందులో చూడండి,
ఈ రెండు కూడా మీకు ఇంటర్ ఇందులో ఇంటరాక్టివ్ లోకి వస్తాయి. విత్ ఇన్ క్లాస్ రూమ్ ఆర్గనైజ్ చేయగలగాలి ప్రాపర్ గాను, అండ్ దెన్ స్టూడెంట్స్ ని మోటివేట్ చేయగలగాలి. దిస్ హ్యాపన్స్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ ఏ క్లాస్ రూమ్. దెన్ కంట్రోలింగ్, దిస్ ఈస్ పోస్ట్ టీచింగ్, పోస్ట్ యాక్టివ్. కంట్రోలింగ్ అంటే ఏమిటి? ఇట్ ఇన్వాల్వ్స్ ఫీడ్బ్యాక్ ఆఫ్ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆయన పరీక్షలు పెట్టి అది ఇది అకాంప్లిష్మెంట్స్ చెప్పటము, ర్యాంక్స్ ఇస్తున్నామా, ఇదంతా జరిగేది లాస్ట్ లో జరుగుతుంది, కంట్రోల్లో జరుగుతుంది. సో దిస్ బికమ్స్ ది పోస్ట్ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్. 3 phases ఆఫ్ టీచింగ్ కి దిస్ మ్యాచింగ్ ఇస్ రెలవెంట్. దానికి మనం రిలేట్ చేసుకుని ఇది ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఆ రకంగా. దెన్ వాట్ ఆర్ ది యాక్టివిటీస్ ఆఫ్ టీచింగ్ అసోసియేటెడ్ విత్ ఇంటరాక్టివ్ స్టేజ్? యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ ఇంటరాక్టివ్ స్టేజ్. ఇంటరాక్టివ్ స్టేజ్ మీన్స్ ఇన్ ది క్లాస్ రూమ్. అంటే ఇది టీచింగ్ ఫేజెస్ గురించి ఈ క్వశ్చన్స్. సో ది ఫేజ్ ఆఫ్ టీచింగ్ విత్ ఇన్ ది క్లాస్ రూమ్, దానికి రిలవెంట్ యాక్టివిటీస్ ఏమిటి అంటే ప్లానింగ్ ఆఫ్ లెసన్. మనకు తెలిసిన ప్లానింగ్ ఆఫ్ లెసన్ ఇస్ ప్రీ ప్రీ యాక్టివిటీ కదా అది. అండ్ దెన్ రెండోది డిటర్మినింగ్ లెసన్ అవుట్కమ్స్. డిటర్మినింగ్ లెసన్ అవుట్కమ్స్ కూడా ప్రీ యాక్టివ్ వే. మనం ఏం చెప్తే ఏమొస్తుంది అనేది ఊహించుకునే మనం చెప్పడానికి వెళ్తాము. సో ఇది కూడా ప్రీ యాక్టివ్ లోకి వస్తుంది. తర్వాత ప్రజెంటింగ్ ది కంటెంట్ ఇంటర్స్పర్స్డ్ విత్ క్వశ్చన్స్. ఇది మనం చెప్పే కంటెంట్ చెప్పడము, క్వశ్చన్ ఆన్సర్స్ చేయటము, వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయటము, ఇవన్నీ ఉండేటటువంటిది విత్ ఇన్ ది క్లాస్ రూమ్. దిస్ కమ్స్ ఇన్ ది ఇంటరాక్టివ్ స్టేజ్. అంటే ఇన్ క్లాస్ రూమ్ యాక్టివిటీ అనమాట. అంటే ఇది ఎందులోకి వస్తుంది? ఇంటరాక్టివ్ స్టేజ్. ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ అండ్ ప్రోబింగ్ ఇఫ్ నీడ్ బి. ఇది కూడా అంతే కదా. ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ అంటే క్లాస్ లో స్టూడెంట్స్ తో డైరెక్ట్ గా చెప్పేదే కదా. దిస్ ఆల్సో కమ్స్ అండర్ ఇంటరాక్టివ్ స్టేజ్. దెన్ మోటివేటింగ్ అండ్ మానిటరింగ్ స్టూడెంట్స్ టాస్క్. దిస్ ఆల్సో కమ్స్ అండర్ ఇంటరాక్టివ్ స్టేజ్. సో 3, 4 and 5 కమ్ అండర్ ఇంటరాక్టివ్ స్టేజెస్. తర్వాత ఈ టైప్స్ ఆఫ్ లెర్నర్స్ అనేది మనం చూసాము. డిఫరెన్స్ బిట్వీన్ లెర్నింగ్ అండ్ టీచింగ్. లెర్నింగ్ కి టీచింగ్ కి తేడా ఏమిటి అనేది ఇవన్నీ చాలా జనరల్ గా ఉంటాయి, మనం చదివాము ఇవి స్టార్టింగ్ లో నేను. తర్వాత టైప్స్ ఆఫ్ లెర్నర్స్ లో అడల్ట్ లెర్నర్స్, అడాలసెంట్ లెర్నర్స్. తర్వాత వాట్ ఈజ్ మెంట్ బై ఫీల్డ్ డిపెండెంట్ అండ్ ఫీల్డ్ ఇండిపెండెంట్ లెర్నర్స్ అనేది. ఫీల్డ్ డిపెండెంట్ మీన్స్ హూ డిపెండ్స్ ఆన్ ది క్లాస్ రూమ్ అండ్ కరిక్యులం అండ్ రెగ్యులర్ కోచింగ్. ఇవన్నీ కావాల్సిన హూ డిపెండ్స్ ఆన్ ది టీచర్. ఇక్కడ ఇండిపెండెంట్ లెర్నర్స్ అంటే స్వాధ్యాయి, అంటే వాడు సొంతంగానే నేర్చుకుంటాడు. ఇవన్నీ మనం చదివాము. దీని మీద బేస్ అయినటువంటి క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫీల్డ్ డిపెండెంట్ లెర్నర్స్. ఇక్కడ ఒక 5 పాయింట్స్ ఇచ్చాడు. ఇందులో ఫీల్డ్ డిపెండెన్స్ వాడికి ఏముంటాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఫీల్డ్ డిపెండెంట్ అంటే ఏం చెప్పుకున్నామండి? హూ డిపెండ్స్ ఆన్ ఏ టీచర్, హూ డిపెండ్స్ ఆన్ ఏ ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్ కావాలి అతనికి, సొంతంగా నేర్చుకోలేని వాడు. వీడికి ఏంటి కావాలి? పర్సనలైజ్డ్ కరిక్యులం. అంటే వాడికి తగ్గట్టుగా వాడికి ఒక కరిక్యులం, ఒక సిలబస్, ఒక లైన్ ఆఫ్ టీచింగ్ అవి కావాలి. సో వన్ ఈజ్ రెలవెంట్ టు ఫీల్డ్ డిపెండెంట్ లెర్నర్స్. 2, రేర్లీ సీక్స్ ఫిజికల్ కాంటాక్ట్ విత్ ది టీచర్. అంటే వీడికి టీచర్ అవసరం పడదు, అవసరాన్ని కోరుకోడు వీరు. అంటే వీడు ఫీల్డ్ ఇండిపెండెంట్ అవుతున్నాడు కదా. సో దిస్ డస్ నాట్ కమ్. దెన్ సీక్స్ గైడెన్స్ అండ్ డెమాన్స్ట్రేషన్స్ ఫ్రమ్ టీచర్స్, ఈజ్ ఫీల్డ్ డిపెండెంట్. లైక్స్ టు కోఆపరేట్. నో, లైక్స్ టు కోఆపరేట్ అంటే వాడు నేర్చుకునే ప్రాసెస్ లో పక్క వాళ్ళతో నేర్చుకుంటాడు, పక్క వాళ్ళకి చెప్పి నేర్చుకుంటాడు, పక్క వాళ్ళని అడిగి నేర్చుకుంటాడు. గోస్ యాజ్ ఏ కోఆపరేటివ్ స్టడీ విత్ అదర్స్. ఇది కూడా ఎందులోకి వస్తుంది మనకి? ఇది కూడా మనకి వేరే వాడి అవసరం పడుతుంది. ఇక్కడ వేరే వాడితో హీఈస్ ఎంగేజింగ్ హిమ్సెల్ఫ్ విత్ అదర్స్, అంటే ఇంకోటి దగ్గర నుంచి నేర్చుకోవడం అవి ఉన్నాయి కనుక ఇది కూడా ఫీల్డ్ డిపెండెంటే. ఇది కూడా. తర్వాత ప్రిఫర్స్ టు వర్క్ ఎలోన్. వర్క్ ఎలోన్ అంటే స్వాధ్యాయి, వీడు ఫీల్డ్ ఇండిపెండెంట్ అవుతాడు. సో 2 and 4 ఆర్ ఫీల్డ్ ఇండిపెండెంట్, 1, 3 and 4, 2 and 5 ఆర్ ఫీల్డ్ ఇండిపెండెంట్, అండ్ 1, 3 and 4 ఆర్ ఫీల్డ్ డిపెండెంట్. ఇలా ఉంటాయి క్వశ్చన్స్ ఇందులో. తర్వాత విచ్ ఆఫ్ ది గివెన్ లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫీల్డ్ డిపెండెంట్ లెర్నింగ్ స్టైల్. మళ్ళీ ఇంకో కొన్ని పాయింట్స్ వేరే ఇచ్చుంటాడు. తర్వాత ఇక్కడ చూడండి, ఫోకసింగ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఇలా చేయగలిగేవాడు వాడు ఫీల్డ్ డిపెండెంట్ కాదనమాట. వాడు సొంతంగానే ఈ కెన్ ఫోకస్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రిన్సిపల్. సో 1 ఈజ్ నాట్ రెలవెంట్. ఇది ఫీల్డ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. ఇది దెన్ రిలేటింగ్ కాన్సెప్ట్స్ టు పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ రిలేటింగ్ పర్సనల్ అనేటప్పుడు మీరు ఒక రకంగా చెప్పాలి అంటే ఇది అండర్స్టాండింగ్ లెవెల్లోకి వస్తుంది మనకి. సో దిస్ కమ్స్ అండర్ ఫీల్డ్ డిపెండెంట్ పర్సన్.
రిలేటింగ్ కాన్సెప్ట్స్ టు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడో నేర్చుకుంటున్నాడు, తెలిసిన కాన్సెప్ట్ ని హీఈస్ ట్రయింగ్ టు రిలేట్ ఇట్ టు హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ హిస్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. అది తర్వాత ఫార్మల్ ఇంటరాక్షన్ విత్ టీచర్ రిలేటెడ్ టు టాస్క్ అట్ హ్యాండ్. ఫార్మల్ ఇంటరాక్షన్ విత్ టీచర్ రిలేటెడ్ విత్ ఫార్మల్ ఇంటరాక్షన్ విత్ టీచర్ రిలేటెడ్ టు టాస్క్స్ అట్ హ్యాండ్. ఇందులో ఇది ఏమైందండి? ఇది ఫార్మల్ ఇంటరాక్షన్ విత్ టీచర్ రిలేటెడ్ టు టాస్క్స్ అట్ హ్యాండ్. మనకి ఇక్కడ ఫీల్డ్ డిపెండెన్స్, హాలిస్టిక్ విజువల్ లెర్నింగ్ స్టైల్, ఫీల్డ్ డిపెండెంట్. ఎస్, ఫార్మల్ ఇంటరాక్షన్ విత్ టీచర్, అంతే కదా. ఫార్మల్ ఇంటరాక్షన్ విత్ టీచర్ అంటే యాక్చువల్గా ఇది ఇక్కడ ఎందుకో తప్పు పడింది, 3 వస్తుంది ఇందులో. దిస్ ఈజ్ ఏ ఫీల్డ్ డిపెండెంట్ క్యారెక్టరిస్టిక్. ఇక్కడ ఇది ప్రాపర్ గా లేదనుకుంటాను. సో దిస్ కమ్స్ అండర్ ఫీల్డ్ డిపెండెంట్ క్యారెక్టరిస్టిక్. ఫార్మల్ ఇంటరాక్షన్ విత్ టీచర్ అంటే ఫీల్డ్ డిపెండెంట్ అని అర్థం. దెన్ ప్రిఫరింగ్ టు కంపీట్ రాదర్ దాన్ కోఆపరేట్. ఇది ఫీల్డ్ ఇండిపెండెంట్. ఇది ఎప్పుడు కూడా కాంపిటీషన్ లో ఉండేవాడు. రాదర్ దాన్ కోఆపరేట్ అంటే హీ డస్ నాట్ రిలేట్ టు అదర్ స్టూడెంట్స్ ఫర్ హిజ్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్. కనుక వీడు ఇండిపెండెంట్ అవుతాడని 4th రాదు. తర్వాత ప్రిఫరింగ్ టు కోఆపరేట్ రాదర్ దాన్ టు కంపీట్, ఇది ఫీల్డ్ డిపెండెంట్ లోకి వస్తుంది. ప్రిఫరింగ్ టు కోఆపరేట్ అంటే డిపెండెంట్, వీడు వేరే వాడి మీద ఆధారపడుతున్నాడు. రాదర్ దాన్ టు కంపీట్, వాడు కంపిటీషన్స్ కి వెళ్ళడు వీడు. సో ఇది ఫీల్డ్ డిపెండెంట్ లోకి 5th వస్తుంది. పర్సీవింగ్ గ్లోబల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ మెటీరియల్స్. పర్సీవింగ్ గ్లోబల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ మెటీరియల్స్, ఇది కూడా ఫీల్డ్ ఇండిపెండెంట్ లోకి వస్తుంది. ఇది తప్పు పడింది. ఇక్కడ ఆన్సర్ 2, 5, 6 ఇట్స్ నాట్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏం రావాలంటే నెంబర్ 2 ఒకటి వస్తుంది, 3 ఒకటి వస్తుంది, 5 ఒకటి వస్తుంది. 2, 3 and 5 రావాలి. 2, 5 and 6 ఈజ్ నాట్ కరెక్ట్. అట్లా మనం ఒకసారి ఒక్కొక్కలా వస్తుంది, పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ అనలైజ్ ది క్వశ్చన్ అండ్ హౌ యూ రీకాల్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ యువర్ దీస్ థింగ్స్. అంతే, ఫీల్డ్ డిపెండెంట్, ఫీల్డ్ ఇండిపెండెంట్, అంతే. దెన్ ఏ స్టూడెంట్స్ ఫైండ్స్ ఇట్ difficult to understand, analyze and interpret the concepts and principles relating to a subject of study formally prescribed. ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, అనలైజ్ అండ్ ఇంటర్ప్రెట్ ది కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు ఏ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ ఫార్మలీ ప్రిస్క్రైబ్డ్. ఫార్మలీ ప్రిస్క్రైబ్డ్ అంటే సిలబస్ లో ఉన్నటువంటిది వాడు ఈ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు ఫాలో దట్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. దెన్ విచ్ లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ would be most relevant in such a situation to be probed. ఇక్కడ ప్రోబింగ్ అనేటటువంటిది చేయడం ఎలాగో, ఈ ప్రోబింగ్ చేసినందువల్ల మనం స్టూడెంట్ ఇంప్రూవ్ చేసేందుకు ప్రయత్నం చేయడం అన్నమాట. ఇందులో ఎకడమిక్ క్యారెక్టరిస్టిక్స్, సోషల్ క్యారెక్టరిస్టిక్స్, ఇమోషనల్ క్యారెక్టరిస్టిక్స్, కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ మీరు చూడండి, మీరు రిలేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎకడమిక్ క్యారెక్టరిస్టిక్ కాదు, ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్, ఎనలైజింగ్, ఇంటర్ప్రెటింగ్, ఇవన్నీ ఎక్కడ జరిగేవండి? బుర్రలో జరిగేవి, అంతే కదా. దే ఆర్ ఆల్ కాగ్నిటివ్ యాక్టివిటీస్. సో we have to relate them to cognitive characteristics. It's not social characteristic, it is not emotional, neither definitely it is not academic, it is only cognitive characteristics. That is the 4th one. అంచేది ఇక్కడ ప్రోబ్ చేసి మనం వాడిని కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అని అర్థం చేసుకుని వాడికి దాని డెవలప్మెంట్ టువర్డ్స్ దట్ వీ హ్యావ్ టు గివ్ హిమ్ టీచింగ్ అని అర్థం. తర్వాత లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ వర్సెస్ డిస్క్రిప్షన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం ఈ 4 చూసాం కదా, అకాడమిక్, సోషల్, ఇమోషనల్, కాగ్నిటివ్ అనేవి చూసాం. దీన్ని గురించినటువంటిది ఏది ఏమిటి అనేది ఒక మ్యాచింగ్ ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ చూడండి, అకాడమిక్ క్యారెక్టరిస్టిక్స్, సోషల్, ఇమోషనల్ అండ్ కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్, ఇవి 4 ఒక సైడ్ ఇచ్చాడు. లెర్నర్ ఎన్కోడ్స్ అండ్ డీకోడ్స్ రెలవెంట్ మెసేజెస్ కరెక్ట్లీ, ఇది ఒకటి. ఇది ఎందులోకి వస్తుంది? ఇది ఈ 4 ఎందులోకి వస్తుంది అనేది మనం కామన్ సెన్స్ చెప్పడమే, ఇది అంతే. అలాగే లెర్నర్ సెలెక్ట్స్ డిఫరెంట్ థీమ్స్ ఇన్ హిస్ కోర్స్ వెన్ నీడెడ్, అంటే హీఈస్ ఏబుల్ టు సెలెక్ట్ థీమ్స్ బై హిమ్సెల్ఫ్, వాడి అవసరాన్ని బట్టి, వాడి నీడ్ని బట్టి. దెన్ లెర్నర్ వర్క్స్ యాజ్ ఏ టీమ్ మెంబర్ ఆఫ్ ది పియర్స్, అంటే పియర్ గ్రూప్ లో, అంటే ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒక టీం మెంబర్ గా వాడు పనిచేస్తూ ఉంటాడు. దెన్ లెర్నర్ స్టార్ట్స్, ఇప్పుడు ఉదాహరణకి లెర్నర్స్ వర్క్స్ యాజ్ ఏ టీమ్ మెంబర్ ఆఫ్ ది పియర్స్ అంటే ఏమవుతుందంటే సోషల్ క్యారెక్టరిస్టిక్ అవుతుంది. ఇట్ ఈస్ మిక్సింగ్ అప్ విత్ పీపుల్ కదండి. అట్లా మనకి ఈజీగా అర్థమైపోతాయి బై కామన్ సెన్స్ ఇవి. అంటే అంత
మనం ప్రతిదీ చదివే ఉండక్కర్లేదు, కామన్ సెన్స్ తోనే మోస్ట్లీ సరిపోతాయి. లెర్నర్ వర్క్స్ యాజ్ ఏ అయిపోయింది. సో లెర్నర్ స్టార్ట్స్ రెస్పెక్టింగ్ ది ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎవిడెంట్ ఇన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ హిస్ క్లాస్. ఇది కూడా ఒకటి ఉన్నది. ఇప్పుడు వరుసగా చూడండి, వీటిల్లో ఇప్పుడు ఈ 4 చదివాము. ఇందులో అకాడమిక్ క్యారెక్టరిస్టిక్స్ లోకి ఏమొస్తుంది? అకాడమిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎన్ కోడ్స్, డి కోడ్స్ అనేటటువంటిది మనకి అది ఎందులోకి వస్తుంది? మనకి చూడండి, కాగ్నిటివ్ ఎన్కోడ్స్ అండ్ డీకోడ్స్ అంటే బ్రెయిన్ వర్క్. అది మెసేజ్ వచ్చినప్పుడు ఎన్కోడింగ్ చేసుకోవడం కానీ మీరు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, లేదు మెసేజెస్ రిసీవ్డ్ డీకోడ్ చేసుకోవడానికి కానీ బుర్ర పని చేయాలి. అంచేత దిస్ కమ్స్ అండర్ కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్. అలాగే లెర్నర్ సెలెక్ట్స్ డిఫరెంట్ థీమ్స్ ఇన్ హిస్ కోర్స్. different themes in his course. In his course means this relates to academic routine. So academic characteristics loki ఇది వస్తుంది. Then learner works as a team member of the peers. This is the social characteristic. Learner starts respecting the individual differences evident in likes and dislikes of members. ఇది emotional. ఆటోమేటిక్ గా ఇంకా అదే ఉంది కనుక అదే వస్తుంది, లేకపోయినా మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైనా కానీ లైక్స్ అండ్ డిస్లైక్స్ రిలేట్ టు ఇట్స్ అన్ ఇమోషనల్ క్యారెక్టరిస్టిక్ కదా. సో దానికి సంబంధించింది ఇది. సో దీన్ని అలా చేయాలి. దెన్ ది లాస్ట్ టాపిక్ కమ్స్ ఇవాల్యుయేషన్, ఫార్మేటివ్, సమ్మేటివ్. ఇది మనం చదువుకున్నాం. ఫార్మేటివ్ అంటే విచ్ గోస్ త్రూ అవుట్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అట్ డిఫరెంట్ పీరియాడిసిటీస్ అండ్ అట్ డిఫరెంట్ లెవెల్స్. సమ్మేటివ్ అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరిగేటటువంటి ఇవాల్యుయేషన్ అది. ఇది మనం చదువుకున్నాం. ఫార్మేటివ్, సమ్మేటివ్ అనేది మెజరింగ్ వేరియబుల్స్, నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వల్ స్కేల్, రేషియో స్కేల్. ఇది మీకు ప్రాపర్ గా నేను మనం చెప్పినప్పుడు అర్థమై ఉంటుందని నేను అనుకోవటం లేదు. బేసిక్ గా అయితే అర్థమవుతుంది. ఎంతవరకు అర్థమవుతుంది అంటే ఇక్కడ అంతవరకు అర్థమైతే చాలు ఇది. ఎందుకంటే ఇక్కడ మనం టీచింగ్ యాప్టిట్యూడ్ చదువుతున్నాం. ఇది ఇక్కడ అంత రెలవెంట్ కాదు. ఇది దిస్ గెట్స్ మోర్ రెలవెంట్ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విచ్ కమ్స్ ఇన్ అదర్ టాపిక్స్. మనం వేరే వాటికి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రిసెర్చ్ యాప్టిట్యూడ్ లో దిస్ బికమ్స్ వెరీ రెలవెంట్. అక్కడ ఈ స్కేల్స్ అవసరం అవుతాయి మీకు రీసెర్చ్ లో, ప్రాసెసింగ్ లో. సో అక్కడ మళ్ళీ చదువుతాం. అక్కడ నేను మీకు సపోర్టెడ్ బై ఎగ్జాంపుల్స్ చాలా డీటెయిల్స్ చెప్తాను. నేను అక్కడ చాలా డీటెయిల్ చెప్తాను నేను మీకు అక్కడ. ఇది ఇప్పుడు అదంతా వద్దు. ఇక్కడ అంతవరకు అంటే నామినల్ స్కేల్ మీన్స్ ఒక లిస్ట్. సింప్లీ అండర్స్టాండ్ ఇట్ లైక్ దట్, ఏ లిస్ట్ where there are no preferences, there is no order of preference or order of priority. అటువంటివి ఏమీ లేనటువంటి ఒక లిస్ట్ మాత్రం నామినల్ స్కేల్. ఆర్డినల్ స్కేల్ అంటే ఏమిటంటే ఇది ఈ లిస్టులో when the list goes by a priority order, if there is an order, దాని ర్యాంకింగ్ అని అంటారు. ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్. టాప్ లో ఉండేది ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, అట్లా అనమాట. దాన్ని ఆర్డినల్ స్కేల్ అంటారు. ఇంటర్వల్ స్కేల్ అంటే ఏమిటంటే ఈ వీటికి ఉండేటటువంటి ఆర్డరు, ర్యాంకింగ్ ఉంటూ ఒక స్టెప్ కి ఉన్న డిఫరెన్స్ అన్ని చోట్ల ఒక స్కేల్ ప్రకారం ఒక ప్రోగ్రెషన్ లో పోతూ ఉంటుంది. అంటే సేమ్ డిఫరెన్స్ ఉండొచ్చును, లేదు ఈ డిఫరెన్స్ ఇక్కడ రెట్టింపు అయింది, ఇక్కడ 2 రెట్లయింది, ఇక్కడ 3 రెట్లయింది, అట్లా దేర్ బి సర్టన్ ప్రోగ్రెషన్. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటర్వల్ స్కేల్. నాలుగోది రేషియో స్కేల్. రేషియో స్కేల్ కి ఇంటర్వల్ స్కేల్ ఇది కూడా అంతే. రేషియో స్కేల్, ఇంటర్వల్ స్కేల్ రెండు ఒకటే. కాకపోతే ఈ రెండింటికి తేడా ఏమిటంటే ఇంటర్వెల్ స్కేల్లో దేర్ ఇస్ నో అబ్సల్యూట్ వాట్ ఈస్ జీరో పాయింట్. వాట్ ఈస్ కాల్డ్ జీరో పాయింట్ అనేది ఇక్కడ ఉండదు. దట్ జీరో పాయింట్ హియర్ ఈజ్ ఓన్లీ టు బైఫర్కేట్ ది పాజిటివ్ సైడ్ అండ్ నెగటివ్ సైడ్. మధ్యలో ఉన్నది జీరో అంటాం కానీ జీరో అనేది దట్ నెవర్ విల్ బి దేర్. ఇప్పుడు జీరో టెంపరేచర్ మాట్లాడతాం. ఎంత ఉంది అంటే +5 degrees ఉందనొచ్చు, -5 degrees ఉండొచ్చు. జీరో ఏముంటుంది? జీరో ఉండదు. దట్ ఓన్లీ మేక్స్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ పాజిటివ్ సైడ్ అండ్ నెగటివ్ సైడ్. సో దాన్ని అక్కడ ట్రూ వాల్యూ జీరో లేదు అని అర్థం అనమాట. రేషియో స్కేల్ వచ్చినప్పుడు వేర్ దర్ ఇస్ ట్రూ వాల్యూ జీరో. ఇంతవరకు ఇక్కడ అర్థం చేసుకోండి. మరొకసారి గుర్తు చేశాను, మనం చెప్పినా ఇది కొంచెం టాపిక్ కాస్త గంభీరం కనుక ఒకసారి చెప్పాను. దీనికి మీకు సపోర్టెడ్ బై ఎగ్జాంపుల్స్ ఇన్ డీటెయిల్ నేను మీకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ లో వచ్చినప్పుడు నేను చెప్తాను. మళ్ళీ అక్కడ వస్తుంది. ఇది 2-3 టాపిక్స్ లో వస్తూనే ఉంటుంది. ఇది మనకి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో maybe a slightly complicated టాపిక్ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. అది మనం అక్కడ చదువుకుందాం. ఇందులో ఎలా ఉంటుందంటే ఈ క్వశ్చన్ సింపుల్ గానే ఉంటాయండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇవాల్యుయేషన్ సిస్టమ్స్ ఇవాల్యుయేషన్ అక్కర్స్ ఇన్ఫార్మల్లీ డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్ఫార్మల్లీ డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్ఫార్మల్లీ అంటే ఏమిటి? ఒక పరీక్ష పెట్టక్కర్లేదు మీకు. మనం ఏమనుకున్నాము,
ఇందులో చూడండి 2 ఇవాల్యుయేషన్స్ మనం చూసాము, సమ్మేటివ్ ఫార్మేటివ్ అనేది. ఇంకొకటి నార్మ్ బేస్డ్, అవి సరే అవన్నీ వేరే ఇవాల్యుయేషన్స్ అనుకోండి. ఇక్కడ మనం ఇచ్చే ఇవాల్యుయేషన్ యొక్క ఇన్ఫార్మలీ డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే త్రూఅవుట్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇన్ఫార్మల్లీ మీన్స్ మీరు ఇక్కడ వాల్యుయేషన్ అనేది కేవలం ఏదో ఒక యూనిట్ టెస్ట్ స్లిప్ టెస్ట్ పెట్టి మార్కులు వేయడం మార్కులు పెట్టని కాదు. అక్కడ ఇన్ఫార్మల్ ఇవాల్యుయేషన్ మీన్స్ వాడు క్లాస్ రూమ్ లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వాడి యాక్టివిటీ, వాడి ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది, వీటిని బట్టి మనం వాడి లెవెల్ని కూడా మనం ఇవాల్యుయేట్ చేస్తాం, ఎస్టిమేట్ చేస్తాడు టీచర్, తెలిసిపోతుంది కదా. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మల్ ఎస్టిమేషన్, ఇన్ఫార్మల్ ఇవాల్యుయేషన్ త్రూ అవుట్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇది ఎందులోకి వస్తుందండి? ఇది ఫార్మాటివ్ ఇవాల్యుయేషన్ లోకి వస్తుంది. ఇందులో ఇవాల్యుయేషన్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇది డస్ నాట్ అప్లై హియర్ అట్ ఆల్. అలాగే ఇవాల్యుయేషన్ త్రూ సిబిటి, ఇది కూడా ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది కూడా ఇక్కడ రాదు. ఇట్ క్యాన్ బి ఐదర్ సమాటివ్ ఇవాల్యుయేషన్ ఆర్ ఫార్మాటివ్ ఇవాల్యుయేషన్ విచ్ గోస్ డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒక హింట్. ఇంకోటి ఇన్ఫార్మల్లీ, మీకు సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అనేది ఇన్ఫార్మల్ కాదు, ఇట్స్ ఎ ఫార్మల్ ఇవాల్యుయేషన్. ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ అంటే మీకు కోర్స్ అయిపోయిన తర్వాత టిఎల్ ప్రాసెస్ ఎండ్ లో ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ ని బట్టి మీ మాస్టరీ లెవెల్ ని ఇవాల్యుయేట్ చేస్తాం. సో అది మీకు ఇన్ఫార్మల్ కాదు, దట్స్ ఎ ఫార్మల్ ఇవాల్యుయేషన్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ ఇస్ ఫార్మల్ అండ్ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ ఇస్ ఇన్ఫార్మల్. అంటే దిస్ ఈజ్ జనరల్ ఇవాల్యుయేషన్ ఆఫ్ వేరియస్ క్యాలిబర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, యాటిట్యూడ్స్, వాల్యూస్ రిలేటింగ్ టు ఏ పర్టికులర్ స్టూడెంట్. తర్వాత మనం క్రైటీరియన్ రిఫరెన్స్ టెస్టింగ్ అనేది చూసాము, అంటే ఒక స్పెసిఫిక్ పాస్ మార్క్ అనేది పెట్టి అనే ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. అలాగే నామ్ రెఫరెన్స్ టెస్టింగ్ అంటే రేపు మనం రాయబోయే టెస్ట్, ఇట్స్ ఎ నామ్ రెఫరెన్స్ టెస్ట్. అంటే ఇక్కడ ఇది కూడా కీవర్డ్స్ ఏంటంటే క్రైటీరియన్ రిఫరెన్స్ అంటే పర్సంటేజ్, నామ్ రిఫరెన్స్ అంటే పర్సంటైలు, అలా గుర్తుపెట్టుకోవాలి మనం, మీకు ఈజీగా గుర్తు వచ్చేస్తుంది అది. దెన్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ మీన్స్ సో మెనీ సబ్జెక్ట్స్ విల్ బి ప్రిస్క్రైబ్డ్ with different credits for each chosen subject. దాన్ని బట్టి మీరు చేసే కోర్సుని స్టూడెంట్ హ్యాస్ ది ఇండిపెండెన్స్ టు డిసైడ్ హిజ్ ఓన్ కోర్స్ బై ఆప్టింగ్ ఫర్ నెసెసరీ క్రెడిట్ బేస్డ్ సబ్జెక్ట్స్ టాపిక్స్. అది. సో ఇందులో ఎలా ఉంటాయి అని అంటే ఇక్కడ చూడండి, మీకు ఈ టెస్ట్ల గురించి స్కేల్స్ గురించి వస్తుందని సింపుల్ గానే ఉంటుంది, ఇక్కడ మీకేం ఇబ్బంది అని రాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ ఎట్ ప్రజెంట్. ఇక్కడ చూడండి, ఈజ్ ఇండికేటివ్ ఇన్నోవేషన్స్. ఇన్నోవేషన్స్ అంటే న్యూనెస్, సంథింగ్ న్యూలీ ఇన్వెంటెడ్, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. మనం చెప్పుకున్నప్పుడు కొత్తగా వచ్చిన సిస్టమ్ ఏమిటండి? చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఇదే కదా మనం చెప్పుకునేది. ఇప్పుడు ప్రాజెక్ట్ బేస్డ్ ఇవాల్యుయేషన్ సిస్టమ్, సెమిస్టరైజేషన్ సిస్టమ్, అండ్ దెన్ ఆబ్జెక్టివ్ బేస్డ్ ఇవాల్యుయేషన్ సిస్టమ్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ సిస్టమ్సే. ది లేటెస్ట్ సిస్టమ్ ఈజ్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. లేటెస్ట్ మీన్స్ ఇన్నోవేటివ్ సిస్టమ్. సో దిస్ ఈజ్ ది లేటెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ యాజ్ అట్ ప్రజెంట్. ఇప్పుడు మనకి ఇది ఇండియాలో అప్లై అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక మ్యాచింగ్ చూస్తున్నాం. 4 స్కేల్స్, నామినల్, ఆర్డినల్, ఇంటర్వల్ అండ్ రేషియో స్కేల్. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్డర్, క్లాసిఫికేషన్ ఆర్డర్ అండ్ ఈక్వల్ యూనిట్స్, క్లాసిఫికేషన్ ఆర్డర్ ఈక్వల్ యూనిట్స్ అండ్ అబ్సల్యూట్ జీరో. మీరు డెఫినెట్ గా చెప్పగలరు, ఎవరైనా సరదాగా నాకు చెప్పండి, వాట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆర్డర్, ఏ స్కేల్ లోకి వస్తుందండి? చెప్పండి, పర్వాలేదు. క్లాసిఫికేషన్ ఆర్డర్ ఆర్డినల్. ఎగ్జాక్ట్లీ. దెన్ క్లాసిఫికేషన్ నామినల్. yes. Classification order and equal units, interval. Automatically the next one is the ratio scale. Absolute. ఇందులో మీకు ఖచ్చితంగా అబ్సల్యూట్ జీరో, రేషియో అని మీకు తెలుసును కనుక 4th అగెనిస్ట్ గా 4 ఉండి ఒకటే ఆప్షన్ ఉంటే పెట్టేయచ్చు. అలాగే నీవు మనకి తెలియవని కాదు, తెలిసినప్పటికీ వై షుడ్ యూ వేస్ట్ ఈవెన్ ఏ సెకండ్? దిస్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఒక్క సెకండ్ కూడా మనం అనవసరంగా ఇన్వెస్ట్ చేయకూడదు టైంని, అది దాచుకోవాలి, ఇంకో చోట ఎక్కడో అవసరం పడుతుంది ఆ టైము. అందుకని తెలిసినదైనా కానీ చటుక్కుని పట్టుకోగలిగితే ఇన్ నో టైం 1 or 2 seconds లో టిక్కు కొట్టేయగలగాలి. ఇట్లా ఉంటాయి అన్నమాట. దెన్ విచ్ ఆఫ్ ది స్కేల్స్ ఆఫ్ మెజర్మెంట్, ది ప్రాపర్టీస్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ ఆర్డర్ బోత్ ఆర్ ప్రజెంట్. అంటే ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ ఆర్డర్ రెండు ఉండేది ఏమిటండి? ఇప్పుడే పైన చెప్పారు, దట్ ఈస్ ఆర్డినల్ స్కేల్. మళ్ళీ మనం పెద్ద ఇబ్బంది వెళ్ళలేదు ఇక్కడ. ఇన్ విచ్ స్కేల్ ఆఫ్ మెజర్మెంట్ క్లాసిఫికేషన్ ఆర్డర్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ యూనిట్స్, ఇది కూడా మనకు తెలుసు ఇంటర్వల్ స్కేల్.
ఏ టీచర్ ఇన్ ఏ పర్టికులర్ కాలేజ్ అసైన్స్ పర్సంటైల్ ర్యాంక్స్. ఇంక ఇందులో చెప్పేది ఉంది పర్సంటైల్ అని ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఏమని చెప్పుకున్నాం మనం, నామ్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. ఇదిగో నామ్ రెఫరెన్స్ టెస్ట్, ఎన్ఆర్ అంటే నామ్ రెఫరెన్స్. ఇది వరుసగా ఈ 4 ఇచ్చాడు ఇక్కడ. ఇందులో నామ్ రెఫరెన్స్ అనేది మనకు తెలిసిన పర్సంటైల్ అనగానే అది ఈ క్రైటీరియన్ రిఫరెన్స్ టు నామ్ రెఫరెన్స్ టు ఈ రకంగా ఇచ్చాడు అనమాట. సమ్మేటివ్ ఇవాల్యుయేషన్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇవి ఇచ్చాడు అనమాట. సో ఇందులో మనకి నామ్ రెఫరెన్స్ కానీ మనకి పర్సంటైల్ ఇచ్చాడు కానీ ఇంకా వేరే చెప్పక్కర్లేదు. తర్వాత టైప్స్ ఆఫ్ టెస్ట్ కూడా మనం చదివాం. టిపికల్ పెర్ఫార్మెన్స్ అంటే ఏమిటి, మాక్సిమం పెర్ఫార్మెన్స్ అంటే ఏమిటి అనేది కూడా మనం తీసుకున్నాం. టిపికల్ పెర్ఫార్మెన్స్ అంటే వీటిల్లో ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీకు ఎక్కువగా ఇచ్చేది ఏమొస్తుందంటే, టిపికల్ పెర్ఫార్మెన్స్ మీన్స్ టు విచ్ ఎక్స్టెంట్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ హిజ్ అప్రోచ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. అంతే. ఇది అప్రోప్రియేట్ పర్సంటేజ్ ఆఫ్ హిజ్ సక్సెస్, దాని టిపికల్ పెర్ఫార్మెన్స్ అంటాం. అంతేగాని వాడు చేసింది రైట్ తప్పు అనే అసెస్మెంట్ ఉండదు ఇక్కడ. వాడు 60% రైట్ లైన్ లో ఉన్నాడా, 90% ఉన్నాడా, 20% ఉన్నాడా, ఇదనమాట. మాక్సిమం పెర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ యూనిట్స్ ఉంటాయి అనమాట. అంటే విత్ ఎక్కడైనా కానీ మాక్సిమం పెర్ఫార్మెన్స్ అని అంటే అండర్ గైడెన్స్ ఎఫెక్టివ్లీ మనకి స్టాండర్డ్ కండిషన్స్ ఇచ్చినప్పుడు వాడు ఎట్లా పనిచేస్తాడు అనేది ఈ రెండు చదువుకున్నాం. మీకు క్వశ్చన్స్ చూస్తే ఈజీగానే అర్థమైపోతాయి. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం చూస్తాం. హయ్యర్ ఆర్డర్, లోవర్ ఆర్డర్. లోవర్ ఆర్డర్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్, హయ్యర్ ఆర్డర్ అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్, మీన్స్ విచ్ ఇన్వాల్వ్ సమ్ థాట్ ప్రాసెస్ ఆర్ కాన్సెప్చువలైజేషన్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ ది రిజల్ట్ ఫ్రమ్ ది గివెన్ డేటా. మీకు నేను చెప్పాను ఒక యూనిట్ ఉంది, దాంట్లో మనం నేర్చుకునేది కూడా ఉండదు. ప్రెసీ రైటింగ్ ఒకటి ఉంది మీకు. ప్రెసీ రైటింగ్ లో మీకు ఒక ప్యాసేజ్ ఇచ్చే కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఇది మనం ప్రెసీ రైటింగ్ అని కానీ ఎప్టిమైజేషన్ అని కానీ మనం హై స్కూల్ లెవెల్స్ లో చదువుకున్నాం చిన్నప్పుడు, చిన్న క్లాసుల్లో చేస్తాం. పరీక్షల్లో మనకు వస్తుంది ఎప్టిమైజేషన్, ప్యాసేజ్ ఇచ్చి కింద 4 క్వశ్చన్స్ ఇస్తాడు. అక్కడ ఏం చేస్తాడు మనకు ఆ లెవెల్స్ లో, మీకు ఆ క్వశ్చన్ లో ఆన్సర్ ఏముందో ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ కనిపిస్తూ ఉంటుంది పైన ప్యాసేజ్ లో. అది దట్ ఈస్ వాట్ ఈస్ లోవర్ ఆర్డర్ క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ. మీకు ఇప్పుడు రేపు ఇక్కడ మీకు ఈ పరీక్షలో ఇచ్చేటటువంటి కంపల్సరీ క్వశ్చన్ మీరు చేయాల్సి వస్తుంది. అక్కడ మీకు అది డైరెక్ట్ క్వశ్చన్ ఉండదు, లోవర్ ఆర్డర్ క్వశ్చన్ ఉండదు, హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్ ఉంటుంది. ఎలాగంటే మీరు ఆ ప్యాసేజ్ని అండర్స్టాండ్ చేసుకుని ఆ ప్యాసేజ్ లో ఉన్న కాన్సెప్ట్, చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అవి. పైగా హయ్యర్ ఇంగ్లీష్ వాడతాడు, చాలా వొకాబులరీ పెద్దగా ఉంటుంది. నిజం చెప్పాలంటే అన్ని మాటలు మనకు అర్థం కావాలనేది అర్థం కావు కూడా, అక్కర్లేదు. ప్యాసేజ్ని జనరల్ గా చదివేసేస్తే మనకి అర్థమైపోతుంది, కాన్సెప్ట్ అర్థమైపోతుంది. దట్ ఈజ్ ఎనఫ్. దాన్ని బట్టి అంటే వాడు మరీ అంత చేత కాకుండా ఏమీ తెలియకుండా ఏమీ చేయడు, పర్వాలేదు. ఒక యావరేజ్ స్టూడెంట్ లెవెల్ ఎలా ఉండాలో అంతవరకే ఉంటుంది. బట్ డైరెక్ట్ క్వశ్చన్ ఏది ఉండదు. ప్యాసేజ్ చదువుకుని కాన్సెప్ట్ అర్థం చేసుకుని క్వశ్చన్కి ఆన్సర్ని అందులో నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి గ్రాస్ప్ చేయగలగాలి. అప్పుడే మీరు కింద ఆప్షన్స్ లో ఆ క్వశ్చన్ ఆన్సర్ని పెట్టగలుగుతారు. అక్కడ కూడా ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ కూడా చిన్నది ఉండదు. మనకు ఒక ఒక A4 సైజ్ పేపర్ నిండా ఉంటుంది, పెద్ద ప్యాసేజ్ ఉంటుంది. దాని కింద 5 క్వశ్చన్లు ఇస్తాడు. సాధారణంగా 4, 5 ఇస్తాడు. అంటే మీరు ఇక్కడ చూడండి, 4, 5 అంటే మనం ఒక క్వశ్చన్కి 1 నిమిషం అంటే దీనికి 5 నిమిషాల టైం ఉంది. అలా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ క్వశ్చన్కి 5 నిమిషాల టైం తీసుకోవచ్చు. 5 నిమిషాల టైంలో మీరు ఏం చేయాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది లేనంత స్పెసిఫిక్ గా చదువుకోవాలి ప్యాసేజ్. ఇక్కడ 2 రకాల అప్రోచ్లు ఉంటాయి. అంటే సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. ఒకళ్ళ అప్రోచ్ దట్ ఈస్ ది పర్సనల్ కన్వీనియన్స్. మీలో అంటే మనలో ఎవరికి ఏది కన్వీనియన్స్ అయితే అదొకటి, లేదు అక్కడ ఉన్న ప్యాసేజీ క్వశ్చన్స్ ట్రెండ్ని బట్టి ఏది కన్వీనియన్స్ అయితే అది డిసైడ్ చేసుకోవాలి. ఏది అని అంటే 2 రకాలు. క్వశ్చన్ చదువుకుని ప్యాసేజీలో వెతుక్కొని అండర్స్టాండ్ చేసుకుని టిక్ పెడతారా, లేదు ముందు ప్యాసేజ్ చదివేసుకుని దాని కాన్సెప్ట్ అర్థమైపోయిన తర్వాత కింద క్వశ్చన్ చదువుకుంటూ టిక్లు ఇట్టుకుపోతారా, ఏదైనా చేయొచ్చు. మీరు ఒక 5 నిమిషాలు టైం ఉంటే తీసుకోవచ్చు మీరు దానికి. ఓకే, మిగతా క్వశ్చన్స్ లో టైం మిగులుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ 5 minutes. ఓకే, ఇంకో 2-3 నిమిషాలు తీసుకున్నా పర్వాలేదు. అటువంటి క్వశ్చన్ కి తీసుకోవాల్సి వస్తుంది కూడా, అదంత సులభం కాదు అది. సో ఇక్కడ హయ్యర్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ క్వశ్చన్స్ అంటే అక్కడ హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ ఉంటాయి. కాన్సెప్ట్ ఫ్యాక్ట్ బేస్డ్. ఫ్యాక్ట్ బేస్డ్ అంటే ఎవిడెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, అది తెలిస్తే చెప్తారు లేకపోతే లేదు. కాన్సెప్ట్ అట్లా కాదు, ఎవిడెంట్ ఫ్యాక్ట్ ఉండదు. వాడు ఇచ్చిన డేటాలో నుంచి యూ హ్యావ్ టు ఇవాల్యుయేట్, యూ హ్యావ్ టు పికప్ ది ఫ్యాక్ట్స్.
అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ గోస్ అండర్ హైయర్ ఆర్డర్, ఫ్యాక్ట్ బేస్డ్ గోస్ అండర్ లోవర్ ఆర్డర్. సిమిలర్లీ కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్, కన్వర్జెంట్ గోస్ అండర్ లోవర్ ఆర్డర్, డైవర్జెంట్ గోస్ అండర్ హైయర్ ఆర్డర్. డైరెక్ట్ క్వశ్చన్, ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇది చెప్పక్కర్లేదు. డైరెక్ట్ క్వశ్చన్ ఇస్ లోవర్ ఆర్డర్, ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇస్ హైయర్ ఆర్డర్. Process type and content type. Content type means readily answer is available. This goes under lower order and process type goes under higher order. ఇది చెప్పిన తర్వాత క్వశ్చన్స్ వీటిలో ఈ రకంగా ఉంటాయి చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ది మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఐసిటి సపోర్ట్ ఈస్ ఎంప్లాయిడ్? వీటిలో ఐసిటి సపోర్ట్ ఎక్కడ ఉంది? ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ ఇప్పుడు లేటెస్ట్ ఆన్లైన్ మోడ్ అనమాట. సో లెక్చర్ మెథడ్ లో అది ఉండదు. లెక్చర్ మెథడ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ క్లాస్ రూమ్ లెక్చరింగ్. తర్వాత బజ్ సెషన్స్, ఇది కూడా క్లాస్ రూమ్ సిస్టమే. ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్, ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్ అనేటటువంటిది క్లాస్ రూమ్ లోనూ జరగచ్చు. ఎందుకంటే ఇంటరాక్టివ్ అనగానే అర్థం ఏమిటి? టీచర్ స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ మధ్యన కానీ టీచర్ అండ్ స్టూడెంట్స్ మధ్యలో కానీ ఇంటరాక్షన్ ఉండొచ్చును, అది కూడా ఉండొచ్చును. లేదు ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్స్ కెన్ హ్యాపెన్ ఆన్, ఇక్కడ ఇలాగే అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇంటరాక్టివ్ ప్రజెంటేషన్ అంటే ఇప్పుడు మనం ఇంటరాక్ట్ అవుతున్నాంగా, మనం ఆన్లైన్ ఉన్నాం కదా, మనం ఇక్కడ మరి ఐసీటీ ఉపయోగిస్తున్నాం కదా మనం. ఇప్పుడు నేను మీకు జూమ్ ప్లాట్ఫామ్ మీద పాఠం చెప్తున్నాను, మీరు నాకు ఆన్సర్స్ అడిగితే చెప్తున్నారు, క్వశ్చన్ అడిగితే మీకు ఏమైనా కావాలంటే నన్ను అడుగుతున్నారు. దేర్ ఈస్ ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్ హియర్. ఇప్పుడు నా దాని మీద కూడా నేను మీకు పర్మిషన్ ఇస్తే యూ కెన్ ఆల్సో షేర్ యువర్ ప్రెజెంటేషన్, యూ కెన్ ఆల్సో మేక్ సజెషన్స్ ఆర్ ఆల్టరేషన్స్ ఇన్ మై ప్రెజెంటేషన్. ఇది కూడా వస్తుంది కదా అని అంటే, బట్ ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్ ఆల్సో హ్యాపన్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్, నాట్ ఎక్స్క్లూజివ్లీ ఐసిటీ బేస్డ్. బట్ వెన్ ఇట్ కమ్స్ ఆన్ మూక్స్ అంటే మ్యాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్స్. సో ఇది ఇందులో ఏమవుతుంది? ఇది అసలు ఆన్లైన్ ఇది, ఇందులో ఉండేదే ఐసిటీ కదా. సో ఈ రెండిట్లోనూ కొంతవరకు ఐసిటీ ఉన్నప్పటికీ ఎక్స్క్లూజివ్లీ డిపెండెంట్ అయిన ఐసిటీ ఈజ్ మూక్స్ కనుక మనం ఆన్సర్ యూ టు చూజ్ as 4. ఇక్కడ ఏదో లాజిక్లు పెట్టకూడదు. నేను చెప్పాను మీకు, అంటే అప్లై అయ్యేవి ఎక్కువ ఆప్షన్స్ ఉంటే కూడా విచ్ ఈజ్ మోస్ట్ రెలవెంట్ అనేది మనం పెట్టగలగాలి అన్నమాట. దెన్ maximum performance tests are designed to assess the upper limits of the examinee's knowledge and abilities. ఇక్కడ చూడండి మీరు, maximum performance tests are designed to assess the upper limits of the examinee's knowledge and abilities. ఇదే కదా maximum performance అంటే in a given set of directions, in a given set of situations, how best he can perform అనేదాన్ని డిజైన్ చేయడానికే. దాని నుంచి వి ఎక్స్ట్రాక్ట్ ది మాక్సిమం పెర్ఫార్మెన్స్ క్యాపబిలిటీస్ ఆఫ్ ది స్టూడెంట్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇవి 2 స్టేట్మెంట్స్ ఇస్తారు ఇలాంటివి. ఈ 2 స్టేట్మెంట్స్ లోనూ మనం బోత్ ఆర్ కరెక్ట్, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్, బోత్ ఆర్ రాంగ్, బోత్ ఆర్ రైట్, ఈ 4 స్టాండర్డ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో మనం ఏది అనేది చూసుకోవాలి. సో మొదటిది కరెక్ట్. రెండోది టిపికల్ రెస్పాన్స్ టెస్ట్ ఆర్ డిజైన్ టు మెజర్ ది బిహేవియర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఎగ్జామినీ. టిపికల్ రెస్పాన్స్ టెస్ట్ అంటే మనం మాక్సిమం పెర్ఫార్మెన్స్ టెస్ట్ అండ్ టిపికల్ టెస్ట్ అని పైన 2 రకాలు చదువుకున్నాం కదండి, ఇది కూడా కరెక్టే. దిస్ ఈస్ ది మెజర్ ది బిహేవియర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఎగ్జామినీ, ఇది కూడా కరెక్టే. సో దీని ఆన్సర్ బోత్ ఆర్ కరెక్ట్ అనేది మనం పెట్టాల్సి వస్తుంది. దెన్ ఫర్ ఎన్ష్యూరింగ్ సక్సెస్ఫుల్ టీచింగ్ లెర్నింగ్ సిస్టమ్, బోత్ ఎన్ఆర్టీ అంటే నామ్ రెఫరెన్స్ టెస్టింగ్ అండ్ క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్టింగ్ ప్రొసీజర్స్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్కోర్స్ హ్యావ్ టు బి సింథసైజ్డ్. ఫోర్స్ హ్యావ్ టు బి సింథసైజ్డ్ అంటే కలిపి చూడాలి అని అర్థం అనమాట ఇక్కడ. ఇందులో ఇదేమిటనమాట, ఏ అంటే అసెస్మెంట్, ఆర్ అంటే రీజను, ఈ 2 అనమాట. ఇందులో అంటే ఏమిటనమాట, ఈ స్టేట్మెంట్ ఇది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది మనం డిసైడ్ చేయాలి. ఇది కరెక్టో కాదో ఏదైతే కానీ దానికి ఇది సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ రీజనింగ్ అనేది, ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ వెదర్ ది స్టేట్మెంట్ గివెన్ ఇన్ ఏ ఎసర్షన్ అంటాం దీన్ని, ఎసర్షన్ అండ్ రీజనింగ్. ఈ ఎసర్షన్ అంటే ఒక ఎసర్టివ్ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది రైటో రాంగా మీరు చూసుకోండి. ఇది రైటో రాంగో మీరు చూసుకున్న తర్వాత ఏదైనప్పటికీ దీనికి సపోర్టివ్ రీజన్ ఇక్కడ కనిపిస్తుందా మీకు అంటే ఎస్ ఇట్ సపోర్ట్స్ ఆర్ ఇట్ డస్ నాట్ సపోర్ట్ అని మీరు డిసైడ్ చేసుకుని దీనికి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఇక్కడ ఫర్ ఎన్ష్యూరింగ్ సక్సెస్ఫుల్ టీచింగ్ లెర్నింగ్ సిస్టమ్స్, బోత్ నామ్ రెఫరెన్స్ టెస్ట్ అండ్ క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్ ప్రొసీజర్స్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్కోర్స్ హ్యావ్ టు బి సింథసైజ్డ్. ఇది కూడా అంతే. సక్సెస్ఫుల్ టైం ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ రెండు చేయాల్సిందే. నామ్ రెఫరెన్స్ టెస్టింగ్ చేయాలి, క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్టింగ్ చేయాలి.
ఇవి రెండిటల్లోనూ స్టూడెంట్ బాగా చేయగలిగినప్పుడే టీచింగ్ లెర్నింగ్ సిస్టమ్ బాగున్నట్టు లెక్క. ఎందుకంటే మీకు క్రైటీరియన్ రెఫరెన్స్ అయితే చెప్పక్కర్లేదు, ఎలాగో అది డైరెక్ట్ అసెస్మెంట్. అది నామ్ రెఫరెన్స్ లో కూడా ఎప్పుడు పైన ఉండాలనే కదా. మంచి టీచింగ్ లెర్నింగ్ సిస్టమ్ నుంచి వచ్చిన వాడు అంటే వాడు టాప్ క్రీమ్ లోనే ఉంటాడు కదా. సో బోత్ థింగ్స్ షుడ్ బి డన్. సో దిస్ ఈస్ కరెక్ట్. సో దీనికి వీడు రీజనింగ్ ఏమి ఇస్తున్నాడు? పేరెంట్స్ and educational administrators along with students themselves need to know the status of accomplishment in terms of laid down criteria and relative position of the participants vis-a-vis that of others. ఇది చూసారా ఎంత చక్కగా ఇచ్చాడు వీడు. సో ఈ ఈ టీచింగ్ లెర్నింగ్ సిస్టమ్ బాగుంది అని తెలియాలి అని అంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే ది అడ్మినిస్ట్రేషన్ సెటప్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ ది టీచర్స్, వీళ్ళు ఉండాలి. అండ్ ది స్టూడెంట్ దెమ్సెల్వ్స్, యూ మస్ట్ అండర్స్టాండ్ హిస్ పొజిషన్ కంపారబుల్ టు ది అదర్ పీపుల్, టు ది అదర్ స్టూడెంట్స్. అది కూడా వాడు కూడా చూసుకోగలగాలి. ఇవన్నీ చూసుకోగలిగిన వాడు ఉంటే అంటే అండ్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్, రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ అంటే దిస్ కోర్స్ అంటారు నామ్ రెఫరెన్స్ అవుతుంది. ఈ మొట్టమొదటిది నీడ్ టు నో ది స్టాటస్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ గోస్ అండర్ నా క్రైటీరియన్ రెఫరెన్స్డ్. ఇవి రెండు తెలుసున్నాయి. రెండు స్టూడెంట్ కి తెలియాలి, పేరెంట్స్ కి తెలియాలి, టీచర్ కి తెలియాలి. అందరూ ఇవన్నీ గ్రాస్ప్ చేయగలిగాలి అంటే, చేయగలుగుతారు అంటే దట్ ఈస్ ది బెస్ట్ లెర్నింగ్ టీచింగ్ సిస్టమ్ అని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఈ రెండు కూడా ఉండాలి అనే స్టేట్మెంట్ కరెక్టే. అది కరెక్ట్ గా ఉండాలి అని అంటే దానికి రీజనింగ్ ఇక్కడ ఇలా ఇచ్చాడు కనుక ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఆప్షన్ ఏమిటంటే బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు ఒక 3-4 క్వశ్చన్స్ అయినా వస్తాయి మీకు వచ్చే 50 క్వశ్చన్స్ లో. ఇవి చూసుకోవాలి మీరు. సో డ్యూరింగ్ టీచింగ్, అమ్మో ఒక అయిపోయిందండి రెండే ఇంకా. డ్యూరింగ్ టీచింగ్ వెన్ ఏ టీచర్ యూజెస్ ప్రాసెస్ క్వశ్చన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యావ్ డామినెన్స్. ప్రాసెస్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి, ప్రాసెస్ అండ్ కంటెంట్ టైప్ అని మనం పైన చదువుకున్నాం. మీకు అవి గుర్తుంటాయి, 2-3 సార్లు చదివితే గుర్తొస్తాయి. ప్రాసెస్ అండ్ కంటెంట్ టైప్ అంటే ప్రాసెస్ అంటే హైయర్ ఆర్డర్ క్వశ్చన్ అవుతుంది, మీరు అది గుర్తుపెట్టుకోండి. యూజెస్ ది ప్రాసెస్ క్వశ్చన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యావ్ డామినెన్స్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు, హైయర్ ఆర్డర్ క్వశ్చన్. ప్రాసెస్ అంటే హైయర్ ఆర్డర్, కంటెంట్ అంటే లోవర్ ఆర్డర్. ప్రాసెస్ అండ్ కంటెంట్ టైప్ క్వశ్చన్స్ అని చదివాం మనం. దెన్ కన్వర్జెంట్ అంటే ఏం చెప్పాను మీకు? లోవర్ ఆర్డర్. డైవర్జెంట్ అంటే హయ్యర్ ఆర్డర్. సో ఇక్కడ మీరు డామినెన్స్ వచ్చింది అని అంటే ఇక్కడ మీరు కన్వర్జెంట్ రాదు. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఇది హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్. సో ఈ 4వది వస్తుంది. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పాను. కంటెంట్ గోస్ అండర్ లోవర్ ఆర్డర్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ గోస్ అండర్ హయ్యర్ ఆర్డర్. సో హయ్యర్ ఆర్డర్ 2, 4, 5 ఇస్ ది కరెక్ట్ ఆప్షన్ హియర్. తర్వాత ఫర్ యూజ్ డ్యూరింగ్ టీచింగ్ ఫ్రమ్ ది లిస్ట్ గివెన్ బిలో ఐడెంటిఫై క్వశ్చన్స్ దట్ ఆర్ ప్రాసెస్ టైప్ రాదర్ దాన్ కంటెంట్ టైప్. ప్రాసెస్ టైప్, కంటెంట్ టైప్ అంటే కంటెంట్ టైప్ ఈజ్ లోవర్ ఆర్డర్ అండ్ ప్రాసెస్ టైప్ ఈజ్ ది హైయర్ ఆర్డర్ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు చూడండి, ఐడెంటిఫై దట్ ఆర్ ప్రాసెస్ టైప్ రాదర్ దాన్ కంటెంట్ టైప్ అంటే ప్రాసెస్ టైప్ రాదర్ దాన్ కంటెంట్ టైప్ అంటే విచ్ ఆర్ ది హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ అండ్ నాట్ ది లోవర్ ఆర్డర్ క్వశ్చన్స్ అని అర్థం ఇక్కడ. డైవర్జెంట్ ఎస్ హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్, ఫ్యాక్ట్ బేస్డ్ లోవర్ ఆర్డర్ క్వశ్చన్, కాన్సెప్ట్ బేస్డ్ హైయర్ ఆర్డర్ క్వశ్చన్. లోవర్ ఆర్డర్ క్వశ్చన్ ఇది లోవర్ ఆర్డర్ క్వశ్చన్, హైయర్ ఆర్డర్ క్వశ్చన్ ఇస్ హైయర్ ఆర్డర్ క్వశ్చన్. సో 1, 3 and 5 ఆర్ ది కరెక్ట్ ఆప్షన్స్. దీంతో మనం చదువుకున్న వేరియస్ టాపిక్స్ లో క్వశ్చన్, ఒక మోడల్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, అందుకని నేను మీకు ఎక్స్ప్లెయినింగ్ గా చెప్పాను. నేను అయితే మిమ్మల్ని చేత ఆన్సర్ చేయించచ్చును. దీంతో ఈ టాపిక్ మనం టీచింగ్ యాప్టిట్యూడ్ టాపిక్ అయితే ఓకే, ఇన్ ఎలాబరేట్ డీటెయిల్ బాగానే చదివామని అనుకోవచ్చు మనం. స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దిస్. క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయో ఏంటో మీకు అర్థమై ఉంటుంది, మనం చూసాము. సో ప్రస్తుతానికి వీ టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ హియర్ అండ్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ వీ విల్ స్టార్ట్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. రీసెర్చ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ పెడుతూ ఉంటాను. మీరు చక్కగా దాన్ని ఆన్సర్ చేయండి, ఎందుకంటే నాకు దాని రిపోర్ట్ వస్తుంది. దానికి దగ్గర నాకు ఎవరు ఎంతమంది చేశారు, ఎంతమంది కరెక్ట్, ఎంతమంది కాదు అనే దాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఐ విల్ బి ఏబుల్ టు హియర్ అండ్ దేర్ ఐ విల్ బి ఏబుల్ టు గివ్ సమ్ హింట్స్ అనమాట. దానికోసము అది అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను నేను. సో నెక్స్ట్ క్లాస్ లో విల్ స్టార్ట్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. ప్రస్తుతానికి ఇంతవరకు వచ్చాము. ఆఖరికి కొసమెరుపు ఏమిటంటే, ఇంత చదువుకుని, ఇంత కష్టపడి చదువుకుని మనం సాధించింది ఎన్ని మార్కులు తెలుసా అండి? టీచింగ్ యాప్టిట్యూడ్ లో మా అయితే 2,
అదృష్టం బాగుంటే 3 అంటే క్వశ్చన్కి 2 మార్కులు. మనం ఇప్పుడు 100 మార్కుల పేపర్లో 4 లేక 6 మార్కులకి సరిపడా సబ్జెక్టు చదివాం. దీన్ని బట్టి జస్ట్ ఎస్టిమేట్ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ మచ్ ఎఫర్ట్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు సాటిస్ఫాక్టర్లీ గెట్ ప్రిపేర్ టు గో టు ది ఎగ్జామినేషన్. ఇది నేను చెప్పదలుచుకున్నది ఫైనల్ గా. అందుకని ఇంతవరకు ఆ మాట చెప్పలేదు. కంగారు పడద్దు, కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని చిన్న టాపిక్స్ ఉంటాయి కానీ కష్టంగా ఉంటాయి, కొన్ని పెద్ద టాపిక్స్ ఉంటాయి ఈజీగా ఉంటాయి. రాదర్ దిస్ ఈజ్ అన్ ఈజియెస్ట్ టాపిక్. రీచింగ్ యాప్టిట్యూడ్ ఇస్ ది ఈజియెస్ట్ టాపిక్. ఓకేనండి. రైట్. సో థ్యాంక్ యూ. స్టాప్ హియర్. ఎక్కువ టైమే థ్యాంక్ యూ తీసుకున్నాను సార్. కొంచెం. ధన్యవాదాలు. ఓకేనండి. థ్యాంక్ యూ. బై. విల్ Thank you, sir. మీట్ మండే అండి. హ్యావ్ ఎ నైస్ వీక్ అండ్ నైస్ వీకెండ్. ఎంజాయ్ అండ్ కమ్ బ్యాక్ ఆన్ మండే. We'll have nice time with research aptitude. You are all for that. So we need it a lot. We go for that. Thank you. Bye. Good night. ధన్యవాదాలు.